ఇది మీకు తెలుసా? ఈ అందమైన ఆదివాసీ గ్రామంలో స్కై లాంతర్స్ ను ఎగరవేయబోతున్నాం. గైస్, ఇప్పుడు నేను ఈ బ్రతికున్న పురుగుని తినబోతున్నాను. తిని నా ఫీలింగ్ ఎలా ఉందో మీకు చెప్తా. మీరు హర్షసాయి తమ్ముడా? ఊరు చుట్టుపక్కల కానీ ఎవరైనా మెసేజ్లు చేస్తారు. మా స్కూల్లో ఇప్పుడు ఫెన్సింగ్ లేదు, ఓకే, పిల్లలు రోడ్లు దాటేటప్పుడు ఇబ్బంది పడుతున్నారంటే అలా ఫెన్సింగ్ కట్టించడం. సర్వీస్ కూడా చాలా ఆలోచన ఎందుకు వచ్చింది? ఊరు మొత్తం పిల్లలందరికీ జ్వరాలే, ఇలాగా పడుకుని పోయి నేను వైజాగ్లో తిరిగే ప్లేస్లు, బీచ్ ఇవన్నీ నా ఫోన్లో ఉండే వీడియోస్ వాళ్ళకి చూపించేవాడిని. చాలా చాలా ఎగ్జైటింగ్ గా ఫీల్ అయ్యేవారు. వదినా, మీరు ఇంత ఇదయ్యే బదులు ఒకసారి రావచ్చు కదా, వైజాగ్ అంతా తిరిగితే బాగుంటది కదా అంటే వాళ్ళు ఏమన్నారంటే, మా వేషధారణ ఇది అది చూసి నవ్వుతారు జనాలు, మీకేంట్రా ఎస్టీలు, మీకున్న అవకాశాన్ని వాడుకోరు, మీకు ఇంత రిజర్వేషన్, ఇంత శాతం రిజర్వేషన్, మీరు జస్ట్ ఇన్ని మార్కులు తెచ్చుకుంటే చాలు పాస్ అయిపోతావు, మాకేంట్రా బాబు 100 మార్కులు వచ్చినా మమ్మల్ని సెలెక్ట్ చేయరు, మీరు ఎస్టీలు ప్రతి దాంట్లో దూరిపోతున్నారు, ఇదే అంటారు. ఇక్కడ అండ్ బాగా గ్రో అయిన ఫ్యామిలీ నేనా ఒకప్పుడు, అదే లైఫ్ లో అప్ అండ్ డౌన్స్ అలా ఉంటాయి కదన్నా. ఓకే, ఆ టైంలో స్కూల్కి వెళ్ళేటప్పుడు రోజు అప్పుల వాళ్ళు ఇంటికి రావడం, డబ్బులు ఎప్పుడు ఇస్తారు, ఇవ్వకపోతే పోలీస్ కేసులు పెట్టేస్తాం. అంటే బ్రతకటానికి చావటానికి ఒక్క క్షణం ఉంటది కదా, ఆ ఒక్క క్షణం మనం బాగా చూసుకోకపోతే చనిపోతారు. నేను రోడ్డు మీద అందరి ముందు మా అమ్మని తిట్టేశాను. అయ్యో, ఏంటి ఇలాగ అనవసరంగా మీ కడుపులో పుట్టాను నేను. ఇప్పుడు తలుచుకున్నప్పుడల్లా అయ్యో అప్పుడు అన్ని మాట్లాడినా మా పేరెంట్స్ని అని చెప్పి చాలా గిల్టీగా చాలా షేమ్గా ఫీల్ అవుతుంటాను నా మీద నేను. అంటే ఈ అప్పులు ఇవన్నీ బర్డెన్ అయినాయి, ఇంట్లో ఉండడానికి ఇబ్బంది అయిపోయింది, ఉన్న ల్యాండ్లు బంగారం అంతా బయట పెట్టేసా అన్నారు. మరి చేతులు ఏముంది ఇంకా? అప్పుడు నా దగ్గర ఉన్న వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ఏంటంటే, 10th లో 10/10 ప్రతిభా అవార్డు వచ్చింది. చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా అప్పుడు అవార్డు తీసుకున్నాను, 20,000 క్యాష్. ఎవరైనా ఒక మంచి జాబ్ లోకి వెళ్ళిపోయి లైఫ్ బాగా చూసుకోవాలనుకుంటారు, కానీ యూట్యూబ్ లోకి రావాలని ఎందుకు అనుకున్నావు? ఒక్కసారి నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, నేను హార్డ్ వర్క్ చేస్తాను, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అనుకున్నా. అదే రోజు నెక్స్ట్ రోజు మార్నింగ్ లేచేసరికి చూసేసరికి మొత్తం మ్యాజిక్. అంటే లైఫ్ లో మీరు స్టెప్ బై స్టెప్ ఎలా గ్రో అవ్వాలి, ఏం మిస్టేక్స్ చేయకూడదని ఆలోచన వచ్చింది కదా. కొన్నిసార్లు డీవియేట్ అయ్యే వల్ల, అంటే ఏమన్నా అందరు ఎంజాయ్ చేస్తున్నారు నేను మాత్రం కష్టపడుతున్నాను అని అలా అనుకున్న ప్రతిసారి ఒకటే అనుకున్నాను అన్న. మరి సోషల్ మీడియాలో పేరు ఎక్కువ వస్తుంటుంది, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు గుర్తుపట్టడం కామన్, బట్ ఎక్కడెక్కడ నుంచో గుర్తుపట్టి మెసేజ్ చేస్తుంటారు కదా. సో అట్లా మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్స్ ఏంటి? కొంతమంది ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి, హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుధీర్ టాక్స్. నేను మీ హోస్ట్ సుధీర్ రెడ్డి. ఇవాళ మనం అరకు వచ్చామండి ఒక అబ్బాయిని ఇంటర్వ్యూ చేయడానికి. సో అరకు అంటే మీకు ఆ అబ్బాయి కూడా ఆల్రెడీ ఐడియా వచ్చే ఉంటాడు, తను ఎవరో కాదండి, ఆసమ్ ధ్రువ్. యూట్యూబ్లో చాలా ఫ్యాక్ట్స్ చెప్తుంటాడు, అండ్ మరోపక్క ట్రైబల్ కల్చర్ ఎలా ఉంటుంది, దానిలో ఉన్న ఫ్యాక్ట్స్ ఏంటి, అన్ఫ్యాక్ట్స్ ఏంటి, వాటి మీద కూడా ఎన్నో వీడియోస్ చేస్తుంటాడు. సో ఇంతకీ ఈ అబ్బాయి లైఫ్ జర్నీ ఏంటి, ఎందుకు యూట్యూబ్లోకి వచ్చాడు, ఎలాంటి ఇబ్బందుల్ని ఫేస్ చేస్తూ ఈరోజు ఈ స్టేజ్ వరకు వచ్చాడు, ప్రతి ఒక్క విషయం కూడా మన ఫేవరెట్ ధ్రువ్ అడిగి తెలుసుకుందాం. హాయ్ బ్రో. హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ సో హ్యాపీ. సో ఏంటి ఈరోజు ఎన్ని ఫ్యాక్ట్స్ చెప్పాలని రెడీ అయ్యారు? ఈరోజా చూడండి, మీరే రాబట్టాలి మరి నా నుంచి. ఓకే, మాకేంటంటే యూట్యూబ్ లో మీరు చెప్పే ఫ్యాక్ట్స్ అన్నీ అర్థమవుతున్నాయి, ఓకే, బట్ మీ ఇండిపెండెంట్ పర్సనాలిటీ గురించి తెలుసుకోవాలన్నది మేజర్ గా. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, ఆసమ్ ధ్రువ్, ఇన్స్టాలో చూస్తే రూప్నాథ్ ఉంటది, అసలు ఏంటి మీ పేరు? అంటే పేరెంట్స్ పెట్టిన పేరు రూప్నాథ్. 10th వరకు రూప్ అని పిలుస్తారు. ఫ్యామిలీ స్కూల్ మేట్స్ అందరూ రూప్ అని పిలుస్తారు, రూపు అని. సో ధ్రువ అని ఏంటి అంటే, ఇంటర్లో ఫ్రెండ్స్, నేను హెయిర్ స్టైల్ కొంచెం ధ్రువ సినిమాలో రామ్ చరణ్ లా ఉందని ఓకే అలా చేశారనమాట, పేరు పెట్టారు, నిక్ నేమ్ లాగా. తర్వాత సీనియర్స్ కూడా ధ్రువ అని పిలిచారు. ఇంకా తర్వాత నుంచి నా పేరు ధ్రువ అనేమో అని అనుకున్నారు. అండ్ యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పుడు ఫస్ట్ ఆసమ్ రూప్ అని పెట్టా ఛానల్. అప్పుడు యూట్యూబ్ ఛానల్ పెట్టగానే మా ఫ్రెండ్స్ అందరూ సెర్చ్ చేసేసి చూసేసేవారు అనమాట వీడియోస్, ఆసమ్ రూప్ అని. సో ధ్రువ అన్న పేరు ఎక్కువ మందికి తెలియదు కదా, మనం ధ్రువ అన్న పేరు పెట్టుకుందాం, ఫస్ట్ ఫ్యామిలీకి రిలేటివ్స్ కి ఎవరికి తెలియకూడదు మనం ఛానల్ పెట్టినట్టు అని చెప్పి
ఆసం ధృవ అని పెట్టాను అనమాట. ఓకే. ఇంకా సోషల్ మీడియాలో ఇంకా అందరికి ధృవ అన్న నేమ్ తోనే తెలిసింది. నా సరే. పర్సనల్ నేమ్ రూప్నాథ్, రూప్ అని పిలుస్తాను. మరి మీకు ఏ పేరు అంటే ఎక్కువ ఇష్టం? ఏ పేరు అంటే అమ్మ నాన్న కూడా చూస్తున్నారు, అవునవును, ఒక పేరే చెప్పాలి, రీజన్ వద్దు. అదే ఫ్యామిలీ, ఊర్లో వాళ్ళు, రిలేటివ్స్ అందరూ రూపు అని పిలిస్తేనే నాకు ఇష్టం పర్సనల్ గా. అండ్ బయట జనం గుర్తుపట్టినప్పుడు ఇంకా ధృవ అనే పిలుస్తారు, నా ఒరిజినల్ నేమ్ తెలియదు కదా. ఓకే. అలా అన్నమాట. సో మీ జర్నీ ఏంటంటే మీది ఏ ఊరు? నేటివ్ అరకులో ఉంటారు, కానీ కొన్నిసార్లు మాకు అరక విశాఖపట్నం అర్థం కాదు. సో ఏంటి మీ జర్నీ, ఎక్కడ స్టార్ట్ అయింది? నా జర్నీ మేము మాది అరకే. అరకే. మా పేరెంట్స్ పుట్టేయడం అంటే అమ్మ నాన్న ఇద్దరు అరకే. ఉమ్, మా నాన్న జాబ్ పర్పస్ మీద మేము విజయనగరంలో సెటిల్ అయ్యాం. ఓకే. నాన్న ఏం చేస్తారు? నాన్న గవర్నమెంట్ టీచర్. ఓకే. సో చిన్నప్పటి నుంచి అటు సైడే సెటిల్ అయ్యాం. ఉమ్, అండ్ మరి ఫెస్టివల్స్ అప్పుడు, ఊళ్ళలో ఏదైనా జరిగేటప్పుడు, పండుగలు ఏమైనా జరిగేటప్పుడు, ఉమ్, ఎవరైనా పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు, లేదా ఒక 2 వారాలకి, ఒక వారానికి ఒకసారి వస్తూ ఉంటాం ఊరు. అరకే. అరకు వస్తాం. ఆ. నా స్కూలింగ్, ఇంటర్ అన్ని అటు సైడే అయ్యాయి. ఓకే. డిగ్రీ కూడా ప్రెసెంట్ అటే అవుతుంది. బట్ మా ఓన్ అయితే అరకు. మీరు ఒక్కరేనా అన్న తమ్ముళ్ళు చెల్లి? నాకు 3 అన్నయ్యలు ఉన్నారు. ముగ్గురా? టోటల్ గా మేము 4 అనమాట. నేనే లాస్ట్. లాస్ట్ వాళ్ళు ఎక్కువ అల్లరి చేయాలి కదా, ఇంత ఒబీడియంట్ గా వీడియోస్ చేయడం ఏంటి? ఉండేది బిఫోర్ యూట్యూబ్ ఛానల్ నేను చాలా అల్లరి ఇదే, తర్వాత తగ్గింది అలాగా. అండ్ బేసిక్ అంటే ట్రైబల్ కల్చర్ లో చాలా విషయాలు మీరు చెప్తుంటారు, మేము కొన్ని చూస్తుంటాము. సో మీ ఫాదర్ ఒక ట్రైబల్ కల్చర్ లో పుట్టి టీచర్ అయ్యాడంటే అంత ఈజీ థింగ్ కాదు. ఇక్కడ చదువుకోవడం కూడా ఒక ప్రాధాన్యత ఉంటుంది. సో మీరందరూ చదువుకోవడానికి మేజర్ రీజన్ నాన్నని చూసేనా? నాన్నని చూసే. అండ్ పూర్వకాలం అదే మా నాన్న వాళ్ళ నాన్న ఉంటారు కదా, సో ఆయన మా నాన్నని మోటివేట్ చేసేవారంట. ఓకే. ఇలా ట్రైబల్స్ అంటే అందరూ ఇలాగే ఇక్కడే ఉండిపోతున్నారు, నువ్వు ఏదో ఒకటి చదువుకొని పెద్దగా సాధించాలి, మాలాగా నువ్వు అవ్వకూడదు, ఇది అదని చెప్పి మా నాన్నని అప్పట్లోనే మోటివేట్ చేస్తే మా నాన్న కష్టపడి చదువుకొని. ఓకే. అండ్ బాగా గ్రో అయిన ఫ్యామిలీనేనా ఫస్ట్ నుంచి, అంటే అన్ని సెట్ అయిన ఫ్యామిలీనేనా? ఒకప్పుడు అదే లైఫ్ లో అప్ అండ్ డౌన్స్ అలా ఉంటాయి కదన్నా. ఓకే. సో ఒక టైంలో హైలో ఉండే ఇదే, ఇంకొక టైం వచ్చినప్పటికి చాలా లో కూడా వెళ్ళిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. హై అంటే ఏంటి, లో అంటే ఏంటి? అంటే నేను చిన్నతనంలో అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఉంటదన్న, కొంతమంది రిచ్ ఉంటారు, కొంతమంది పూర్ ఉంటారు. నా లైఫ్ లో ఏంటి అంటే, లైఫ్ లో కొంత ఫేజ్ నేను రిచ్ లైఫ్ ని అనుభవించా, చాలా చాలా లగ్జరీ లైఫ్ ని. ఫ్యామిలీ ఏది అడిగినా కూడా కొనిచ్చేంత రేంజ్ ఉండేది మాకు ఒకప్పుడు. సో తర్వాత సిచ్యువేషన్స్ మారిపోయి ఫ్యామిలీలో గొడవలు రావటం. గొడవలు మీన్ అమ్మకి నాన్నకి. అంటే ఏ విషయంలో? అంటే ఏ విషయంలో అంటే, మా నాన్న బయట జనాల్ని ఎక్కువగా నమ్ముతారు. కొంతమంది స్వార్థపూరిత మనుషులతో స్నేహం, అన్వాంటెడ్ వ్యక్తులతో పరిచయాలు ఏర్పడటం, వాళ్ళంతా మా నాన్నని స్కామ్ చేయడం, అప్పులు అవి చాలా మా నాన్న వాళ్ళకి అడిగిచ్చేవారు. వీళ్ళు అప్పులు తీసుకొని అందరూ ఎస్కేప్ అయిపోయేవారు. అప్పులు ఇచ్చిన వాళ్ళంతా మా నాన్నని రౌండప్ చేసేవారు. సో అలా 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 ఫ్యామిలీలో అప్పులు పెరిగిపోయి, కొంచెం అదనంగా విలాసాలు అవి ఎక్కువైపోయి, సో ఒకనొక టైంలో చాలా లో అయిపోయాం. ఓకే. మరి అప్పులన్నీ ఉన్నాయా? ఇంకా ప్రెసెంట్ రన్ అవుతున్నాయి. ఇంకా రన్ అవుతున్నాయి. ఎన్ని ఇయర్స్ బ్యాక్ నుంచి? ఎన్ని ఇయర్స్ బ్యాక్ అంటే ఒక 10 ఇయర్స్. 10 ఇయర్స్ నుంచి? 10 ఇయర్స్ నుంచి రన్ అవుతున్నాయి. అంటే బేసిక్ గా మిమ్మల్ని చూస్తే అబ్బాయి బాగా సంపాదిస్తుంటాడు, పూరు రిచ్ డిఫరెన్స్ కూడా భలే చెప్తుంటాడు, వైరల్ అయ్యాడు అనుకుంటాము. బట్ ఈ రియల్ ఫ్యాక్ట్స్ అక్కడ ప్లేస్ చేస్తున్నారు కదా. అంతే కదా, నేను చూసినవే కదా ఇవన్నీ. అదే కదా. ఓకే. మరి నాన్న అలాంటి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మీరు ఏ ఏజ్ లో ఉన్నారు? నేను 5th 6th క్లాస్ చదువుతున్నా. ఆ టైం నుంచి మా ఫ్యామిలీలో డౌన్ఫాల్ అనేది స్టార్ట్ అయింది. ఓకే. అంటే నాకు అప్పటి వరకు తెలీదు, ఒకరితో మాట అనిపించుకోవడం, మాట వినడం అన్న ఇది లేదు. ఆ టైంలో స్కూల్కి వెళ్ళేటప్పుడు రోజు అప్పుల వాళ్ళు ఇంటికి రావడం, డబ్బులు ఎప్పుడు ఇస్తారు, ఇవ్వకపోతే పోలీస్ కేసులు పెట్టేస్తాం, ఇది అదని బెదిరించడాలు. ఇంటి నుంచి బయటికి రావాలంటేనే సిగ్గేసేది. ఈ మొహం చూసి ఎక్కడ నన్ను రోడ్డు మీద అడుగుతారో, నువ్వు పలానా అబ్బాయి కొడుకువే కదా. చాలా జరిగాయి, చాలా అవమానాలు. స్కూల్స్ లో కూడా, తోటి స్నేహితులతో, ఫ్రెండ్స్ కూడా. అంటే వాళ్ళకి అంత మెచ్యూరిటీ లేదు కదా అప్పట్లో. ఓకే. సో అలా ఏడిపించేవారు, అలా వినేవాడిని అంతే. అదే ఏంటి, నేను ఒకప్పుడు బాగా రిచ్ గా ఉండేవాడిని కదా, తర్వాత బర్త్డేస్ అవి జరిగేటప్పుడు కూడా స్కూల్ యూనిఫామ్ వేసుకొని వెళ్ళేవాడిని. నా బర్త్డే అయినప్పుడు నాకు బట్టలు కూడా లేవు. ఎవరైనా మా ఫ్యామిలీలో మా అత్తాలు, కొడుకులు, వీళ్ళు వాళ్ళు పెరిగేటప్పుడు వాళ్ళ చిన్నవైపోయిన బట్టలు నాకు ఉంటాయి కదా, అవి నాకు ఇచ్చేవారు, అవే ఇంకేసుకునేవాడిని అనమాట. మరి ఎంత డౌన్ఫాల్? చాలా చాలా. ఇయర్ మొత్తంలో ఒకసారి అయితే నా బర్త్డేకి స్కూల్కి వెళ్ళా యూనిఫామ్ వేసుకొని, కొత్త బట్టలు కొనుక్కోలే, ఎవరికి చాక్లెట్స్ అవి పంచుతాం కదా, చాక్లెట్ బిస్కెట్లు కూడా క్లాస్లో ఎవరికి పంచకపోతే క్లాస్లో వాళ్ళందరూ ఎక్కిరించారు. ఇలాగ బర్త్డేకి బట్టలు కూడా వేసుకోలేదు, పాపం ఇతనికి బట్టలు కొనివ్వలేదు, ఇది అదని చెప్పి. ఎంత ఇది ఈ కోపం వచ్చిందంటే ఇంట్లో వాళ్ళ మీద, మా అమ్మ దగ్గరికి వచ్చి నా బర్త్డే అయ్యింది, బట్టలు కొనలేదు ఏంటి, ఇది అదని చెప్పి. అప్పుడు ఇంట్లో డబ్బులు లేవు, అర్థం చేసుకునే సిచ్యువేషన్ నాది కాదు.
ఇంకా మా అమ్మని బట్టల షాప్కి తీసుకెళ్ళిపోతే మా అమ్మ చేతిలో 300 ఉన్నాయి ఆ రోజు. బట్టలు అక్కడ చెప్తే 1500 ఎంతో అన్నారు. ఓకే. మా అమ్మ ఏమో కొనలేము రా రా అని నన్ను లాక్కొని వచ్చేస్తుంది. నేను రోడ్డు మీద అందరి ముందు మా అమ్మని తిట్టేశాను. అయ్యో, ఏంటి ఇలాగ అనవసరంగా మీ కడుపులో పుట్టాను నేను, ఇయర్ మొత్తంలో ఒకసారి కూడా బట్టలు కొనివ్వట్లేదు, ఇక వేసుకున్న షర్టు నాది కాదు, ప్యాంటు నాది కాదు, ఎవరెవరో ఇస్తే వేసుకున్న బట్టలు ఇవి, ఏంటి ఇలా అయితే నన్ను ఇంకెందుకు పెంచడం, నన్ను ఎక్కడైనా రోడ్డు మీద వదిలేయండి, ఇది అది అనేసాను అనమాట పేరెంట్స్ని. మా అమ్మని. అప్పుడు ఎంత బాధపడిందో అన్నది అవన్నీ గుర్తు చేసుకుంటే ఇప్పుడు నాకు అయ్యో అప్పుడు అన్ని మాట్లాడినానా, ఇవన్నీ వర్స్ట్ డేస్ అనమాట నా లైఫ్. దీంట్లో మీరు ముందే అన్నారు స్కూల్ ఫ్రెండ్స్ ఆ ఏజ్ లో మెచ్యూరిటీ ఉండదు కదా అని, సో అలాగే మీరు కూడా అమ్మ దగ్గర అట్లా చేశారు. వాళ్ళు అంత ఎక్కిరించడం వల్ల ఆ కోపం అంతా నేను ఇంట్లో వాళ్ళ మీద చూపించేవాడిని అనమాట. ఎగ్జాక్ట్లీ, అంటే ఆ వయసులో ఏం తెలియదు కదా, ఎవరితో మాట్లాడాలి, ఎవరితో ఆర్గ్యూ చేయాలో కూడా తెలియదు. అందరు కొత్త కొత్త బట్టలు అవి వేసుకొని తిరుగుతారు, నేను ఒక్కడనే ఇదిగా ఉండేవాడిని. ఓకే, బట్ సారీ టు ఆస్క్, అంటే మరి ఒక బర్త్డే కూడా ఆఫర్ చేయకుండా 300 ఉన్నాను సరే ఖర్చు పెట్టిన స్టేజ్ లో ఉన్నారంటే 3 పూట్ల తినడానికి ఏమన్నా ఇబ్బంది ఉండేదా? బట్టల విషయం అన్నది అది సెకండరీ, అది పక్కన పెడితే ఫుడ్ విషయంలో కూడా చాలా ఇబ్బందే. ఓకే, మీరు ఏ రకంగా ఇబ్బంది పడ్డారు? ఒక టైంలో అదే డౌన్ ఫాల్ అయినప్పుడు అప్పులు చాలా ఎక్కువైపోయాయి, మా నాన్నకి టెన్షన్స్ ఎక్కువైపోయాయి. మా నాన్న అప్పట్లో సిగరెట్ స్మోకింగ్ డ్రింకింగ్ చాలా ఎక్కువ. ఒకనొక టైంలో మా నాన్న గారి హెల్త్ పాడైతే ఇంకా మా అమ్మ మా నాన్నని హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడే ఒక 5-6 నెలలు ట్రీట్మెంట్ చేయించాలంటే చాలా డబ్బులు ఖర్చు అవుతాయి. సో వీలైనన్ని అప్పులు చేసాం, ఇంట్లో ఉన్న ప్రాపర్టీ అమ్మేసాం, గోల్డ్ ఇవి అవి అన్ని అమ్మేసాం, ల్యాండ్లు అన్ని తనఖా పెట్టేసాం. ఇంకా లాస్ట్ కి ఎంత అయినా కూడా మా నాన్నకి క్యూర్ అవ్వట్లేదు, ఖర్చులు పెరిగిపోతున్నాయి, ఆ హాస్పిటల్ బిల్లులు ఇవి అవినా. మా నాన్నగారు ఒక 5-6 నెలలు స్కూల్ కి వెళ్ళలేదు, డ్యూటీ చేయలే, డబ్బులు రాలే, గవర్నమెంట్ శాలరీ ఇవ్వలే. ఆ టైంలో చాలా చాలా మా అమ్మాలు వెళ్ళిపోయేవారు, నేను మా అన్నయ్య ఇద్దరమే ఉండేవాళ్ళం ఇంట్లో. చాలా చిన్న చిన్న పిల్లలం మేము అప్పుడు. మా అన్న డిగ్రీ చదువుతున్నారు, నేనేమో 6th 7th 8th ఆ రేంజ్, అదే ఆ స్టేజ్ అనమాట. వండుకొని మేమే తిని మేమే స్కూల్కి వెళ్ళాలి రోజు. అమ్మ వెళ్ళిపోయినందుకు అమ్మ నాన్న హాస్పిటల్లో ఉన్నారు. మేము అప్పటికి ఏంటి ఇల్లు కూడా అమ్మేసాము, ఇంకా డబ్బులు లేక నాన్నగారి హాస్పిటల్ ఖర్చుల కోసం ఇల్లు అమ్మేసి ఒక రెంటెడ్ ఇంట్లోకి వెళ్ళిపోయాము. రోజు స్కూల్కి ఇలా వండుకొని వెళ్ళాలి, ఒక్కొక్క రోజు వండుకునే వాళ్ళం కాదు, బొగ్గుల పొయ్యిలో వంట చేసుకునే వాళ్ళమే, గ్యాస్ కూడా లేదు. అక్కడ మేము ఇంకొకటి ఏంటంటే మేము రెంటెడ్ ఉన్న ఇల్లు అది రిచ్ కాలనీ అనమాట, అందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉండే కాలనీ అప్పట్లో. అలాంటి కాలనీలో ఉంటాము, అందరూ రిచ్ లైఫ్, కార్లు ఇవి అవి ఉంటాయి, మేమిద్దరం మాత్రం ఇంట్లో దూరిపోయి బొగ్గుల పొయ్యిలో వంట వండుకొని తినేవాళ్ళం అనమాట. అయితే ఒక 5-6 నెలల నుంచి ఇల్లు రెంట్ కట్టలే. ఆ ఓనర్ వచ్చేసాడు నా ఇంటికి, చూశాడు, ఏంటి పొయ్యిలు ఏంటి ఇలాగ ఉన్నాయి, బొగ్గులేంటి ఇంట్లో పెట్టేస్తున్నారు, ఇవి అవి అన్ని పొయ్యిలు అవి అన్ని కాలుతో తనేసి, మీ అమ్మ బాబు లెటెల్ పేరు 5-6 నెలల నుంచి రెంట్ కట్టట్లే, మీ ఇద్దరిని పోలీస్ స్టేషన్లో పెట్టేస్తాను, తీసుకెళ్ళిపోతాను, నాతో వచ్చేయండి, మీ ఇద్దరు రెడీ అవ్వండి, నాతో వచ్చేయండి, ఇదే గొప్ప భయపించారు. తిన్నారా లేదా, ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నారు? అలా ఏమీ లేదు. అండ్ స్కూల్కి నేను లంచ్ బాక్స్ కూడా పట్టుకెళ్ళేవాడిని కాదనమాట. ఎందుకు? ఇంకా తినడానికి అవ్వదు, తినడానికి కూడా ఏం లేదు కదా ఇంట్లో. అంటే మరి లంచ్ బ్రేక్లు ఏంటి? అదే ఏంటి అంటే లంచ్ బాక్స్ పట్టుకెళ్ళేవాడిని కాదు. మార్నింగ్ ఏదో ఒక బిస్కెట్ ప్యాకెట్, ఒక బాయిల్ చేసిన ఎగ్ ఏదో తిని వెళ్ళిపోయేవాడిని బ్రేక్ఫాస్ట్ కింద. మధ్యాహ్నం పూట లంచ్ చేయకుండా ఖాళీగా ఉంటే క్లాస్లో ఫ్రెండ్స్ అందరూ అడిగేవారు, నువ్వెందుకు బాక్స్ తెచ్చుకోలేదని. ఇంకేంటి క్లాస్లో ఉంటే రోజు వీళ్ళు నన్ను పదే అడుగుతున్నారు, నా దగ్గర తినడానికి ఏమీ లేదని చెప్పి లంచ్ బెల్ స్కూల్లో కొట్టిన వెంటనే సైకిల్ తొక్కొని వెళ్ళిపోయేవాడిని. స్కూల్ చుట్టూ ఎటేటో రౌండ్లు వేసుకొని సైకిల్ తొక్కొని కరెక్ట్గా మళ్ళీ క్లాస్ స్టార్ట్ అయ్యే టైంకి వచ్చేసేవాడిని. క్లాస్లో వాళ్ళు అడిగితే ఇంటికి వెళ్ళి తినేసి వచ్చాను అని అబద్ధం చెప్పేసేవాడిని అనమాట. అలా ఎట్లా బ్రో ఇదంతా? అలా గడిచిపోయింది బ్రో ఆ టైంలో. అలా అప్పటి నుంచే ఇంకా ఈ డబ్బులు లేకపోతే పని అవ్వట్లేదు, ఏది చేయాలన్నా కూడా డబ్బులు అవసరం, మన లైఫ్లో ఏం చేస్తామో తెలీదు కానీ వీలైనంత త్వరగా లైఫ్లో డబ్బులు సంపాదించేది ఏదో ఒకటి చూడాలి అని చెప్పి అలా స్టార్ట్ అయిందనమాట అప్పటి. బట్ ఇక్కడ ఒక తప్పుగా అనుకోకండి, ఒక క్వశ్చన్, అంటే జనరల్గా హ్యూమన్ బీయింగ్ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే ఎక్కడో వండుతున్న స్మెల్ వింటేనే కడుపులో ఆకలిస్తుంది. లంచ్ బ్రేక్లో మీరు కొద్ది రోజులు అక్కడ ఉండి బయటికి పోయి ఇచ్చిన ఫ్రాగ్రెన్స్ అంతా రూమ్ పట్టేస్తుంది కదా, తిరిగి వచ్చి కూర్చున్నప్పుడు ఆ వాసన కన్నా ఆకలి అవుతుంటుంది కదా. అవుతుంది కానీ మరి అలా ఇంకా నో ఆప్షన్ కదా, ఇంకా వేరే ఇంకా చేయడానికి ఏం లేదు. అట్లీస్ట్ ఎట్లా సెల్ఫ్ కంట్రోల్ ఎలా వచ్చేది? అంటే ఎవరైనా ఏడుస్తారు, బాధపడతారు, లేకుంటే ఎవరికైనా టీచర్కి పోయినా చెప్పుకొని నాకు ఇట్లా అవుతుంది అంటే ఒకనొక టైంలో బ్రో ఇవన్నీ నాకు కలిగేవి, నేను ఇంకా ఎలా తీర్చుకోగలను వీటిని. మా నాన్నగారు మంచం మీద నుంచి లేవలేని పరిస్థితి, మా అమ్మ మా నాన్నగారి కాళ్ళ దగ్గర ఉండి సేవ చేసేది, నేను వాళ్ళ ముందుకే వెళ్ళి అనవసరంగా మీ దగ్గర పుట్టాను,
నేను వేరే దగ్గర ఎవరి దగ్గర పుట్టుంటే బాగుండు, ఇంత దరిద్రమైన లైఫ్ నాకు ఇస్తారని అనుకోలేదు. ఇలానే అప్పుడు వేసుకునే బట్టలు కూడా నావి కావు అసలు. ఈ షర్టు నాది కాదు, ఈ ప్యాంటు నాది కాదు, మీరు అసలు నా కోసం ఏం చేశారు, నన్ను ఏదైనా ఎట్టి చంపేయండి, నేను ఇలాగిలిగా బయట అవమానాలు తట్టుకోలేకపోతున్నాను, ఇది అది అని చెప్పి చాలా ఏడ్చాను. అప్పుడు మా నాన్నకి బాగాలేదు. నేను ఆ విషయాన్ని కూడా అర్థం చేసుకోకుండా వాళ్ళ మొహం ముందే నేను అన్ని మాటలు అనేసేవాడిని. అప్పట్లో దాని వాల్యూ ఏంటో నాకు తెలీదు. ఇప్పుడు తలుచుకున్నప్పుడల్లా అయ్యో అప్పుడు అన్ని మాటలు అన్నానా మా పేరెంట్స్ని అని చెప్పి చాలా గిల్టీగా చాలా షేమ్గా ఫీల్ అవుతుంటాను నా మీద నేను. ఎగ్జాక్ట్లీ. అంటే ఈ రోజుల్లో మీలాంటి సిచ్యువేషన్ చాలా మంది పిల్లలు ఉండొచ్చు, కానీ తల్లిదండ్రుల మనసు అర్థం చేసుకుంటే ఇంకా బాగుంటుంది. అదే అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా. అవును, నాకైతే తెలియలేదు. ఓకే. మరి మిగిలిన వాళ్ళు మాత్రం నాలా ఉండకూడదని అనుకుంటున్నాను. నిజంగా ఇది హార్ట్ఫుల్ గా థ్యాంక్స్. ఎందుకంటే మీరు రియలైజ్ అయిన ఒపీనియన్ చెప్తున్నారు. మరి స్కూలింగ్ తర్వాత ఏంటి పరిస్థితి? అంటే ఈ అప్పులు ఇవన్నీ బర్డెన్ అయినాయి, ఇంట్లో ఉండడానికి ఇబ్బంది అయిపోయింది, ఉన్న ల్యాండ్లు బంగారం అంతా బయట పెట్టేస్తా అన్నారు. మరి చేతులు ఏముంది ఇంకా? అప్పుడు నా దగ్గర ఉన్న వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ఏంటంటే నేనైతే నా చేతులారా నేనేం చేయలేను, వీటిని ఆదుకోలేను, సాల్వ్ చేయలేను, పరిస్థితులు నేను చేయలేను. కానీ అందరూ చెప్పేది ఏంటి, బాగా చదువుకోవాలి చదువుకోవాలి చదువుకోవాలని. సో ఆ చదువుకోగలిగిన బాధ్యత ఒకటే నా దగ్గర ఉంది. ఓకే. సో ఆ స్కూల్ లెవెల్ నుంచి నేను అన్ని ఇది చేసినా కూడా ఒక్కరోజు కూడా క్లాస్ మానేవాడిని కాదు. రోజు వెళ్ళిపోయేవాడిని. 10th లో 10 out of 10, ప్రతిభా అవార్డు వచ్చింది. చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా అప్పుడు అవార్డు తీసుకున్నాను, 20,000 క్యాష్. నెక్స్ట్ 10th అయిపోగానే IIITలో సీటు నూజివీడులో. ఓకే. మళ్ళీ ఏపీఆర్జేసీ కాలేజ్ అని ఉంటుంది నాగార్జున సాగర్, అక్కడ వచ్చింది. సో ఫైనల్ గా నాగార్జున సాగర్ వెళ్ళిపోయి ఇంటర్ అక్కడ చదువుకున్నా. అక్కడ కో ఎడ్యుకేషన్ కాదు, ఓన్లీ బాయ్సే ఉంటారు. సో అందరూ కూడా ఏపీలో అందరూ బాగా చదువుకున్న వాళ్ళే అక్కడ సెలెక్ట్ చేయబడతారు అనమాట. సో వాళ్ళని చూసి నేను కూడా నన్ను నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకున్నాను అనమాట. అంటే మన చుట్టూ అందరూ చదివిన వాళ్ళే ఉంటారు కదా. సో వాళ్ళని చూసి నేను కూడా బాగా చదువుకున్నాను. అండ్ ఇంటర్ అయిపోయింది. ఇంటర్ అయిపోయిన తర్వాత NIT హిమాచల్ ప్రదేశ్ లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సీట్ వచ్చింది. వెళ్ళారా? లేదు, అంత దూరం పంపించడం అమ్మాలకి ఇష్టం లేక, నాకు అంత దూరం వెళ్ళడం ఇష్టం లేక ఆగిపోయాను. అప్పట్లో మా నాన్నగారి పరిస్థితి కూడా బాగాలేదు కదా. సో సడన్ గా ఏమైనా అయితే మా నాన్నని వదిలి నేను ఎప్పుడు ఉండలే. ఏదైనా అయితే ఏంటి పరిస్థితి, నేను నాన్నని వదిలి ఎక్కడికి వెళ్ళను, మీకు దగ్గరగానే ఉండి చదువుకుంటానని చెప్పి వైజాగ్లో జాయిన్ అయ్యాను అనమాట. సో అమ్మా నాన్న అర్చన మీరే మళ్ళీ వాళ్ళ కోసం ఉండిపోయారు. అదే కదా, దూరంగా ఎంతకాలం ఉండగలం అలా అని చెప్పి. ఎగ్జాక్ట్లీ. కానీ ఇక్కడ ఒకటి గమనించారా, అంటే అమ్మ నాన్న మీకు ఏం పెట్టాలని బాధపడ్డారు, కానీ వాళ్ళ నాలెడ్జ్ మీకు వచ్చేసింది. చదువులో మీరు టాపర్ అయ్యారంటే ఆ జీన్స్ వల్లనే కదా. అండ్ మీ ఎఫర్ట్స్ కూడా ఉంటాయనుకోండి, బట్ ఆ ఫోకస్, ఆ డెడికేషన్ ఆ బ్లడ్ జీన్స్ లోనే వచ్చి ఉంటుంది. మరి అన్నయ్య వాళ్ళు ఏంటి పరిస్థితి? నాకు 3 అన్నయ్యలు అని చెప్పాను కదా. నేను మా చిన్న అన్నయ్య కూడా గవర్నమెంట్ జాబే రీసెంట్ గా వచ్చింది, ఒక 3 years అలా అవుతుంది. కంగ్రాట్స్. తను కూడా థ్యాంక్స్ అన్న. తను కూడా ఇంతే, తను కూడా చాలా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. స్కూలింగ్ నుంచి కూడా చదువుకోవడానికి ఫీజులు కట్టడానికి డబ్బులు ఉండేవి కావు, ఎలాంటి కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ లో జాయిన్ అవ్వలే, అంతా తన ఇంట్లోనే ఉండి ఇదయ్యాడు, చదువుకున్నాడు, కష్టపడ్డాడు. తనకు కూడా గవర్నమెంట్ టీచరే జాబ్ వచ్చింది 3 years క్రితం. మిగిలిన 2 పెద్ద అన్నయ్యకి ఇప్పుడు పెళ్లి అయిపోయింది. తను కూడా ఏదైనా ప్రైవేట్ జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారు. ఇంకొక అన్నయ్య ఇంట్లో ఉంటారు, అతను కూడా ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. బట్ అట్లీస్ట్ లైఫ్ ఒక చోట పుల్ స్టాప్ పడుతుంది అనుకున్నారు, కానీ బట్ మీరు దాన్ని హోప్ తో ముందర తీసుకొచ్చారు కాబట్టి ఈ రోజు ఇంతవరకు వచ్చారు. ఓకే. మరి ఇలాంటి లైఫ్ స్టైల్ అంతా చూస్తున్న అబ్బాయివి, మరి తర్వాత అంటే లైక్ ఎవరైనా ఒక మంచి జాబ్ లోకి వెళ్ళిపోయి లైఫ్ బాగా చూసుకోవాలనుకుంటారు, కానీ యూట్యూబ్ లోకి రావాలని ఎందుకు అనుకున్నావు? అయితే నేను డిగ్రీ చదివేటప్పుడు డిగ్రీ జాయిన్ అయ్యా, ఇంటర్ కూడా నేను ఫ్రీ ఎడ్యుకేషన్ చదివా. ఓకే. అంటే నేను 10th అయిపోయిన తర్వాత అనుకున్నాను, నా వల్ల ఇంట్లో ₹1 కూడా ఖర్చు కాకూడదు అని చెప్పి. నైస్. సో ఇంటర్ ఎక్కడో జాయిన్ అయిపోయాను, గవర్నమెంట్ అంతా ఫుడ్ స్టేయింగ్ అంతా ఫ్రీ, ఎడ్యుకేషన్ ఫ్రీ. డిగ్రీ జాయిన్ అయినప్పటికీ ఫీజు కట్టాలి పర్ సెమిస్టర్కి 25,000 అలా. 25,000. అయితే ఏంటి మరి ఇంట్లో వాళ్ళే అంత ఇస్తున్నారు కదా, మళ్ళీ మనం రూమ్స్లో స్టే చేయాలి, ఫుడ్కి దీనికి దానికి ఇంట్లో వాళ్ళు ఇవ్వలేరు, అలా అని కూడా నాకు కూడా అడగాలని లేదు. ఏం చేద్దాం అంటే డిగ్రీలో నాతో పరిచయమైన ఫ్రెండ్స్, మా బెంచ్ మేట్స్, వాళ్ళ ఖర్చులకి వాళ్ళ ఇంట్లో అడిగేవారు కాదు. పార్ట్ టైం జాబ్ చేయడం, జొమాటో స్విగ్గీలో ఇది చేయడం, ఫిజికల్ గా వాళ్ళకి ఎక్కువ చేయగలరు అనమాట, తిరగడాలు ఇది అది చేయలేదు. మన చుట్టూ ఉన్న వాళ్ళ బట్టి మన మనస్తత్వం మారింది. మా రూమ్మేట్స్ కూడా మంచి వాళ్ళు అవటం నా అదృష్టం. వాళ్ళు ఉన్నారు, చాలా మంచి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇప్పటికీ కూడా చదువులు ఆపలే, మంచి చదువులే చదువుతున్నారు. వాళ్ళందరూ ఏంటి, ఏవైనా పార్ట్ టైం జాబ్ చేయడం,
సగం ఉదయం పూట డిగ్రీ క్లాసులకు వెళ్ళడం, మధ్యాహ్నం పూట పార్ట్ టైం జాబ్ చేయడం, రాత్రి రావడం, వాళ్ళ ఖర్చులకి వాళ్ళు సంపాదించుకుంటున్నారు. ఓకే. అయితే నేను వాళ్ళతో పాటు వెళ్ళా. నేను అక్కడ పనులు అవి చేయలేను. నాకు అది చేత కాదు కూడా. అయితే ఏంటి ఇంట్లో ఉండే ఏదైనా చేయొచ్చా అని అనిపించినప్పుడు యూట్యూబ్ అనేది ఒక ఆప్షన్ లాగా కనిపించింది. ఇట్లా ఎవరు చెప్పారు అసలు అంటే యూట్యూబ్ యూట్యూబ్ లోనే వీడియోస్ చూసి చూసేవాళ్ళు? ఇంట్లో ఉండి డబ్బులు సంపాదించడం ఎలా, ఆ, ఆ, ఆ. ఇది అది ఆ కైండ్ ఆఫ్ వీడియోస్ చూస్తే ఓహో యూట్యూబ్ లో ఇలా వీడియోస్ చేస్తే డబ్బులు వస్తాయంట. ఉమ్, అయినా యూట్యూబ్ చేయాలన్నా కూడా ఇప్పుడు పెట్టుబడి ఉండాలి కదా. ఏం చేద్దామంటే నాకు నో ఐడియా. ఉమ్, నాకు డబ్బులు ఒకటే సంపాదించాలి, ఏదో ఒకటి చేసి సంపాదించాలి. ఓకే. అయితే ఈ ఫ్యాక్ట్స్ వీడియోస్ ఇవి అవి చేస్తే ఉట్టి ఒక మైక్ ఉంటే చాలు, కెమెరా అవసరం లేదు, మొహం చూపించాల్సిన అవసరం లేదు, పెద్ద పెద్ద కంప్యూటర్ అవి అవసరం లేదు, ఉమ్, ఏదైనా చిన్న మొబైల్ ఒక మైక్ ఉంటే చాలు అని చెప్పి ఫ్యాక్ట్స్ ఛానల్ స్టార్ట్ చేశా. ఆ మైక్ కూడా నేను ఇంట్లో ఒక 2 రోజులు అన్నం తినకుండా అలిగిపోతే 1000 రూపాయలు ఇచ్చారు. ఓ మై ఆ గాడ్. 1000 రూపాయలతో మైక్ కొనుక్కున్నాను అనమాట. ఓకే. ఆ మైక్ కొనుక్కొని అప్పటి నుంచి అలా వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాను. అండ్ అంటే ఇక్కడ చూడండి, అంటే లైఫ్ లో మీరు స్టెప్ బై స్టెప్ ఎలా గ్రో అవ్వాలి, ఏ మిస్టేక్స్ చేయకూడదని ఆలోచన వచ్చింది కదా. ఉమ్. కొన్నిసార్లు డీవియేట్ అయ్యే వల్ల, అంటే ఏమన్నా అందరు ఎంజాయ్ చేస్తున్నారు నేను మాత్రం కష్టపడుతున్నాను అని. అలా అనుకున్న ప్రతిసారి ఒకటే అనుకున్నానన్న, ఉమ్, లైఫ్లో ప్రతి ఒక్కరికి అప్ అండ్ డౌన్ కామనే. ఓకే. అయితే ఇప్పుడు అందరూ అంటే నాకు రియాలిటీ అర్థమైంది నా ఉమ్, చుట్టూ ఉన్న మనుషుల ద్వారా. కొంతమంది చదువుకున్న వయసులో బాగానే చదువుకున్నారు, కానీ వాళ్ళు స్టిల్ ఇప్పటికీ జాబులు రాకుండా ఖాళీగానే ఉన్నారు. ఓకే. ఆ, మరి వాళ్ళు ఎక్కడ మిస్టేక్ చేశారో నాకు తెలీదు. ఉమ్, కానీ నేను ఒకటే అనుకున్నాను, కష్టపడితే యూట్యూబ్లో ఖచ్చితంగా డబ్బులు వస్తాయి. యూట్యూబ్లో చెప్తారు కదా నాకు ఈ నెల ఇంత వచ్చింది, అంత వచ్చింది, అవునవును, లక్షల్లో రెవెన్యూస్ చెప్తుంటారు. చెప్తుంటారు. అసలు ఇంట్లో కూర్చొని వీడియోస్ చేస్తే ఇలా 1,00,000, 2,00,000, లక్షల్లో 5 డిజిట్ నెంబర్ అసలు వస్తుందా, ఇది అసలు పాసిబుల్ ఏనా అని అనుకునేవాడిని. ఆ, కానీ నేను ఎక్స్పెక్ట్ చేయడం యూట్యూబ్ నుంచి ఒక 10,000 వస్తే చాలు, ఓకే. ఒక 20,000 వస్తే చాలు, ఆ, ఒక బయట ఎక్కడో జాబ్ చేసే వ్యక్తితో నేను సమానంగా ఉండగలను ఉమ్, అని అనుకొని యూట్యూబ్ వీడియోస్ చేయడం మొదలు పెట్టాను అనమాట. ఓకే. మరి నాకు కూడా యూట్యూబ్ చెప్పండి. ఈ యూట్యూబ్ బిగినింగ్ డేస్ లో ఉన్నప్పుడే నా వీడియోస్ బాగున్నాయి అని చెప్పి కొంతమంది పెద్ద పెద్ద క్రియేటర్స్ నాకు మెసేజ్లు చేసేవారు, నైస్. బాగా చేస్తున్నావు, నువ్వు ఇది ఇంప్రూవ్ చేసుకో, అది ఇంప్రూవ్ చేసుకొని. నేను వాళ్ళని సరదాగా అడిగేవాళ్ళని, అన్న మీకు ఎంత వస్తుందన్న నెలకి అని. వాళ్ళు 5 డిజిట్ నెంబరే చెప్పేవారు. ఓ, బాబోయ్ ఇంత వస్తుందా, అయితే వీళ్ళు ఇంత సపోర్ట్ చేస్తున్నారు. క్లారిటీ ఉంది మీకు ఇంకా. ఇంకా ఖచ్చితంగా మనము హార్డ్ వర్క్ చేస్తే ఇందులో ఏదైనా కొంచెం రీచ్ అవుతామని చెప్పి అలా ఇంకా డిసప్పాయింట్ అవ్వకుండా చేశాను అనమాట వీడియోస్. ఓకే. అండ్ మీ యూట్యూబ్ లో నేను గమనించినప్పుడు కంటెంట్ ఒక రోజు వరకు ఒకలా ఉంది, బట్ ఒకనొక టైంలో చంద్రయాన్ కంటెంట్స్ ఇవన్నీ తీశారు. అవును. అసలు ఆ కంటెంట్స్ ఎందుకు తీశారు, ఆ ఐడియా ఎవరు ఇచ్చారు? ఏంటి అంటే మొదట్లో ఫ్యాక్ట్స్ వీడియోస్ చేయాలి. అవును. దానికి ఏంటి అంటే జస్ట్ గూగుల్ ఓపెన్ చేస్తాము, ఏవో ఇంట్రెస్టింగ్ విషయాలు చూస్తాము, దాన్ని మాట్లాడేసి చెప్పేస్తాం. ఓకే. అది ఒకనొక టైం వరకు చేస్తున్నాను. కానీ చంద్రయాన్ విషయంలో అప్పుడు చంద్రయాన్ లాంచ్ అయింది, అదే స్టార్ట్ అయింది కింద నుంచి. అయితే అదొక ట్రెండింగ్ టాపిక్ కదా, చేద్దాము అని అనుకున్నాను. అప్పటి వరకు ఛానల్ పడిపోయి ఉండింది, అవును. డబ్బులు కూడా రావట్లే. ఓకే. డబ్బులు రావట్లేదు, ఒక 2 నెలలు డబ్బులు రాలేదు. ఎంత వచ్చేది అప్పటి వరకు? అప్పట్లో నెలకి ఫస్ట్ మంత్ 35,000 వచ్చిందన్న. ఫస్ట్ మంతే first బ్లాక్ month. బాస్టర్. ఫస్ట్ మంత్ 35,000 వచ్చింది. ఆ తర్వాత నుంచి ఇంకా వీడియోస్ చేస్తున్నా కూడా మరీ అంత హైగా పర్ఫామ్ చేయట్లే. ఎంగేజింగ్ తగ్గినట్టు. కొంచెం ఏదో 20,000, 30,000 వ్యూస్ వచ్చేవి లాంగ్ వీడియోస్. అయినా అది కూడా నాకు చాలా ఎక్కువే అనిపించింది. చేస్తూ ఉన్నాను. ఒకనొక టైంలో డిగ్రీలో ఉన్నప్పుడు ఒక 1 మంత్ వీడియోస్ చేయడం ఆపేశాను. ఎందుకంటే ఎందుకో కొంచెం బాధ, ఐ మీన్ చెప్పచ్చా? చెప్పొచ్చు. ఏం ఇది మీ లైఫ్. అక్కడ ఒక చిన్న నిబ్బా లవ్ స్టోరీ జరిగిందనమాట. మీకా? అది కామన్ థింగ్ లేండి. ఒక అమ్మాయికి ఇది చేస్తే ఆ అమ్మాయి నాకు వేరే వాళ్ళు ఉన్నారు ఇది అదని చెప్తే, నేనేదో అప్పట్లో మజిలీ సినిమా రిలీజ్ అయిందనమాట, ఎక్కువ ఊహించేసుకున్నాను. ఓకే. నాకు అది తెలియదు అన్న, ఒక ట్రాన్స్ లో పడ్డారు. ఏదో అదే పిచ్చి మైండ్ సెట్ ఆలోచన. అందుకు 2 months డిలే. ఆ అమ్మాయి ఇది చేసి మజిలీ సినిమా లాగా నేను కూడా అయిపోదాము, రోజు బీచ్కి వెళ్ళిపోయి, వైజాగ్ బీచ్కి వెళ్ళిపోయి హోటల్ రూమ్ లో కూర్చున్నాము, ఒంటరిగా తిరుగుదాము, ఓకే, ఏవో పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చేవి. ఆ టైం పీరియడ్ నుంచి బయటపడేసరికి 1.5 నెల అయిపోయింది. ఓకే. యూట్యూబ్ ఛానల్లో డబ్బులు ఎంత వస్తాయని ఈ నెల తీస్తే 1,500, 2,000 అయ్యి ఉన్నాయి. అక్కడ $15,000 వచ్చారు. ఇంకా వీళ్ళకైతే లాభం లేదని అప్పటికి రూమ్ రెంట్లు కట్టాలి, ఈ స్లైస్ యాప్లో ఇక్కడక్కడ లోన్లు తీసాను, వాటికి ఈఎంఐలు పే చేయాలి. ఓకే. ఇంకా డబ్బులు రావట్లే, ఏం చేయాలి అనేసి ఒకరోజు అలాగా ఆలోచిస్తే, తర్వాత రోజు మార్నింగ్ ర్యాండమ్గా పెట్టా ఒక వీడియో, ఓకే, చంద్రయాన్ వీడియో. అది ఒక రోజు పెట్టా, నెక్స్ట్ డే చూసేసరికి 1 million ఉంది వ్యూస్ పొద్దునకి. మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? నా ఎక్స్పెక్టేషన్ ఏమీ లేదు, ఎప్పటిలాగానే ఒక 1000, 2,000 వ్యూస్ వస్తాయేమో, ఈసారి ఒక 10,000, 20,000 వ్యూస్ వస్తాయి అనుకున్నా. ఆ వీడియో పెడితే 1 dayలోనే 1 million వచ్చింది.
మళ్ళీ దానికి పార్ట్ 2 అని చేస్తే దానికి 2 మిలియన్ వచ్చింది వ్యూస్ వన్ డేలో. వన్ డేలో. ఇంకా ఆ తర్వాత నుంచి రోజు చంద్రయాన్ న్యూస్ వైరల్ అవుతూ ఉంది. రోజు జనాలు వాటి మీద ఇంట్రెస్ట్ పెరిగింది. ఓహో పైకి వెళ్తుంది కదా, తర్వాత ఏమవుతుంది, ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా అక్కడ ల్యాండ్ అవ్వాలి, ఫెయిల్ అవ్వకూడదు, ఇది అదని చెప్పి. ఓకే. సో ఇంకా నేను రోజు వాటి అప్డేట్స్ వీడియోస్ చేసేవాడిని. ప్రతి వీడియో కూడా పెట్టిన 24 అవర్స్లోనే 500K, 700K, 800K, మిలియన్స్లో కూడా వెళ్ళిపోయేవి. సో ఎంగేజింగ్ చేశారు జనాల్ని. అలా జనాలందరికీ ఒక న్యూస్ ఛానల్ లాగా నా దీన్ని చూసేవారు రోజు మార్నింగ్ పూట. అప్పుడే చాలా గట్టిగా వచ్చింది రెస్పాన్స్. 50,000 నుంచి 2,50,000 అయిపోయారు సబ్స్క్రైబర్స్. సో ఏదన్నా అంటే లైక్ ఏదన్నా బిలీవ్ చేశారా ఇలా అవుతుంది అనేది ఏదన్నా? అంటే నేను లా ఆఫ్ అట్రాక్షన్, ద సీక్రెట్ అని బుక్ ఉంటుంది, ఓకే, దాన్ని బిలీవ్ చేయలే అప్పటి వరకు. ఏదో ట్రై చేద్దాం ఒకసారి అని చెప్పి నేను ఇలాగ డబ్బులు లేనప్పుడు ఒకసారి మేడ మీదకి వెళ్ళి అనుకున్నా దేవుడిని. దేవుడికి పేరు కూడా లేదు, ఉట్టి ఆకాశం వైపు చూసుకుంటే గాడ్ ఏంటి నా పరిస్థితి ఇలాగ అయిపోయింది, ఒకనొక టైంలో బాగానే ఉన్నాను కదా, మొత్తం మళ్ళీ పడిపోయాను ఏంటి, ఏ వీడియోస్ పెట్టినా వ్యూస్ రావట్లే, ఇంకొక్కసారి నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, నేను హార్డ్ వర్క్ చేస్తాను, ఇలాగా నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అనుకున్నా. అదే రోజు నెక్స్ట్ రోజు మార్నింగ్ లేచేసరికి చూసేసరికి మొత్తం మ్యాజిక్. చంద్రయాన్. అప్పటికి అన్న నేను వైజాగ్లో ఉండేవాడిని కదా, నాకు అప్పుడు బండి తోలడం రాదు, ఎప్పుడు బయట తిరిగింది లేదు, నేను డిగ్రీలో ఉండేటప్పుడు సరిగ్గా కాలేజ్కి కూడా వెళ్ళను. ఓకే. ఒక్క ఫ్రెండ్ లేడు బాధలు షేర్ చేసుకోవడానికి. అయితే బండి కూడా తోలడం రాదు. వైజాగ్లో నేను వచ్చి 1 year అవుతుంది కానీ ఒక్క ప్లేస్ కూడా తిరగలే. ఓకే. రోజు అపార్ట్మెంట్ పై నుంచి చూస్తే అందరూ ఫ్రెండ్స్ బండ్ల మీద ముగ్గురేసి ఇద్దరేసి గ్యాంగులు తిరుగుతూ ఉంటారా, చూసి అయ్యో అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, నేనేంటి ఒక్కడనే మిగిలిపోయాను, ఇది అది అనుకునేటప్పుడు నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ వచ్చేసరికి ఎవరో ఒకరిది సెకండ్ హ్యాండ్ బండి అయినా కొనుక్కోవాలి, ఒక్క రోజైనా వైజాగ్ మొత్తం తిరగాలి, ఇది అది అనుకున్నానా. ఆ రోజు ఏ రోజైతే ఆ రోజు మేడ మీద అలా తలుచుకున్నానో కోరుకున్నానో, కళ్ళు మూసి తెరిచేసరికి కరెక్ట్గా 40 days తర్వాత మొత్తం మారిపోయింది. కొత్త బండి కొనుక్కున్నాను, కొత్త కెమెరా, మిగిలిన డబ్బులన్నీ ఇంటికి ఇచ్చేసి. ఎంత వచ్చింది రెవెన్యూ? ఫస్ట్ ఆ చంద్రయాన్ వీడియోస్ క్లిక్ అయిన తర్వాత ఆ మంత్ 6.5 lakh వచ్చింది. 6.5 lakh? అదే నా హైయెస్ట్ ఇన్కమ్ పర్ మంత్. 1500 నుంచి వితౌట్ ఎనీ ప్రమోషన్స్, ఓన్లీ యూట్యూబ్ రెవెన్యూ. అదే అంటే లైక్ ఈ బౌన్స్ బ్యాక్ కూడా ఎవరన్నా అంటే లైక్ షేర్స్ లో పెడతారు, 100 రూపాయలు పెడితే 1000 అయితే చాలా, మీది ఏకంగా ఇంటూ 200 300 పోయింది. అవునవును. ఆ మంత్ 6.5 lakh వచ్చింది. తర్వాత నెల 4.5 లక్షలు. ఓ 2 నెలల్లో 10 లక్షలు. అవును. ఓ అసలు అంత డబ్బు ఎప్పుడన్నా చూసారా? చూడలేదు. ఆ డబ్బులు నా బ్యాంక్ అకౌంట్ లో పడే వరకు కూడా డౌటే, అసలు ఇవన్నీ నాకు నిజంగా వచ్చాయా ఏంటా, ఇవి అసలు నెంబర్ ఏమో ఎంత చూపించేస్తుంది, ఇదేమైనా గ్లిచ్చా ఏంటా అని అనుకునేవాడిని రోజుకి. అవి చాలా చాలా మైండ్ బ్లోయింగ్ అన్న అసలు. బట్ గుర్తుందా ఒకప్పుడు 300కి బట్టలు కొనించడానికి అమ్మ దగ్గర డబ్బులు? అదే కానీ మీ ఏజ్ ఎంత అప్పుడు? అప్పుడు 18. 18 ఏళ్ళకి 10 లక్షలు సంపాదించావు. అవును. ఆ డబ్బు తీసుకొని అమ్మకి చెప్పడం అయినా ఏదైనా చేసింటావు కదా, రియాక్షన్ ఏంటి ఇంట్లో? రియాక్షన్ చెప్పినప్పుడు మా అమ్మలు కూడా నమ్మేవారు కాదు. ఇగో ఈ నెల నాకు ఇంత వస్తాయి అనేసి చెప్పేవాడిని, వచ్చినప్పుడు చూద్దాంలే అని అనేవారు. డబ్బులు ఇచ్చాం, నా ఖర్చులకి సరిపడా నేను ఉంచుకొని కెమెరా ఒక మంత్ వచ్చిన దీంతో కెమెరా కొనుక్కున్నాను, నెక్స్ట్ మంత్ దీంతో బండి కొనుక్కున్నాను, మిగిలిన డబ్బులన్నీ ఇంటికి ఇచ్చేసాను. ఆ ఇంటికి ఇచ్చిన డబ్బులో కూడా పెద్ద ఏమి అమ్మాలు హ్యాపీగా ఫీల్ అయ్యేంతలా ఏం లేదు. ఫస్ట్ నమ్మారా డబ్బులు అంతా? తర్వాత నమ్మారు. అంటే ఎక్కడి నుంచి వచ్చాయి, ఏం చేసావు? అదే అందరూ ఇంకా మన వీడియోస్ చూడటం, మా ఇంట్లో మా అన్నాళ్ళు కూడా చెప్పడం, మా అమ్మాలకి ఇదిగో ఇంత చేస్తున్నాడు, మా ఫ్రెండ్స్ అందరూ తన గురించి అడుగుతున్నారు, ఈ అబ్బాయి మీ తమ్ముడేనా, ఇది అదని అడుగుతున్నారు, ఇది అదే పేరు వచ్చేసింది. స్టార్ట్ అయింది అప్పటి నుంచి. నైస్. సో అప్పుడు ఆ డబ్బులు ఇంటికి ఇచ్చాం. ఆ ఇంటికి ఇచ్చిన పెద్దగా ఏమీ లేవు, ఇచ్చిన 2-3 రోజుల్లోనే అప్పుల వాళ్ళకి. మరి ఇంత డబ్బు వచ్చింది, కెమెరా కొన్నారు, బండి కొన్నారు, లైఫ్ రీస్టార్ట్ చేశారు మళ్ళీ. సో అప్పటి నుంచి మీ హోప్ ఏంటి? సో అప్పటి వరకు నేను కెమెరా దేనికి కొనుక్కోవాలి అనుకున్నానంటే, ఈ వీడియోస్ చేస్తున్నాం ఎడ్యుకేషనల్ వీడియోస్, కానీ అప్పుడు నా మొహం ఎవరికి తెలీదు, వాయిస్ ఇది ఉండేది, మొహం ఎవరికి తెలీదు. అప్పుడే ఏంటి యూట్యూబ్ షార్ట్స్ కొత్తగా లాంచ్ అయింది. అవును. సో షార్ట్స్ చేస్తే త్వరగా పెరుగుతారు సబ్స్క్రైబర్స్, ఇది అది అనేసి చెప్తే నేను కెమెరా కొనుక్కున్నా. సో అప్పుడు ఫ్యాక్ట్స్ వీడియోస్ ని షార్ట్స్ లా చేశాను అనమాట. అప్పటికి నా సబ్స్క్రైబర్స్ 2.5 lakh. కరెక్ట్ గా 30 రోజులు 90 వీడియోస్ 2 రోజుల్లో రికార్డ్ చేస్తాను. షార్ట్స్ 2 రోజుల్లో 90 షార్ట్స్. మనిషేనా? అంటే 2 రోజుల్లో రికార్డ్ చేయలే, ముందు స్క్రిప్టింగ్ కి కొన్ని డేస్ పట్టింది, షూటింగ్ మొత్తం 1 day లోనే అయిపోయింది. 90 వీడియోలు షార్ట్స్. ఏంటి ఇంకా పొద్దున్న నుంచి రాత్రి వరకు అదే పని? ఏమి లేదు, ఒక 3-4 గంటలు పట్టింది అన్ని రికార్డ్. 3 గంటల్లోనే చేశాను అన్న.
90 వీడియోస్ ఏంటి, ఆ 90 వీడియోస్ కూడా ఒకటే టీ షర్ట్ వేసుకొని చేస్తాను. చేస్తే అదేదో ఒక యూనిఫార్మ్ లా మారిపోయింది నాకు. ఎగ్జాక్ట్లీ నేను అదే అందాం అనుకున్నా. ఆ పాత వీడియోస్ అన్ని కూడా 90 వీడియోస్ షూట్ చేసి పెట్టేసి రోజుకి 3 వీడియోస్ చొప్పున స్కెడ్యూల్ పెట్టేశాను. ఓకే. స్కెడ్యూల్ పెట్టేస్తే 1 మంత్ లో 2.5 lakh నుంచి 6 lakh అయిపోయారు సబ్స్క్రైబర్స్ ఓన్లీ షార్ట్స్ వల్ల. 1 మంత్ లో అది 4 lakh సబ్స్క్రైబర్స్ తెచ్చావు. అప్పుడు కూడా ఏంటి మనం ఫేస్ చూపించి చేసాం కదా, సో అప్పటి నుంచి ఎక్కువ రికగ్నైజేషన్ వచ్చింది. యా, బిలీవ్ చేస్తారు మనిషి ఉన్నాడు, ఇది డిఫరెంట్ కంటెంట్ కాదు, జెన్యూన్ గా అనేది. అప్పుడు ఏ వీడియో చూసినా మనం ఇంకా ఒకటే లుక్ తో కనిపిస్తుంటాం కదా. ఒక వీడియో నచ్చింది అనుకోండి, మిగిలిన వీడియోస్ చూస్తారు కదా. సో అలా 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 చూసిన ఆడియన్స్ కామన్ ఆడియన్స్ లా అయిపోయారు అనమాట. ఓకే. సో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా వాళ్ళు మన దగ్గర అలా ఉండిపోయారు అనమాట. అంటే అప్పుడు వరకు 11 lakh సబ్స్క్రైబర్స్ ఉన్నారు, అందులో యావరేజ్ గా తీసుకున్న 8 lakh పీపుల్ మిమ్మల్ని జనరల్ గా ఫాలో అవుతుంటారు కదా. సో ఎట్లా రీచ్ అయింది, అంటే ఎట్లా ఫీల్ అయ్యారు మీరు? ఫీల్ అవటం అంటే నిజంగా ఓపెన్ గా చెప్తున్నాను, నేను డబ్బులు సంపాదిస్తున్నాను అని నా మైండ్లో ఉంది తప్ప, ఓహో జనాలకి మనం నచ్చుతున్నామా, ఇలా జనాలు మనల్ని గుర్తిస్తారా అన్న ఒక్క 1% కూడా ఇంటెన్షన్ లేదు. ఓకే. నేను అసలు పట్టించుకోలే, ఇంత అభిమానిస్తారా, ఇంత లవ్ చూపిస్తారా సబ్స్క్రైబ్ చేసుకొని అని. డబ్బులు వస్తున్నాయి, నా ఖర్చులకు సరిపోతున్నాయి అన్నట్టుగానే ఆ ఫేస్ తోనే ఆలోచించేవాడిని తప్ప ఇలా సబ్స్క్రైబర్స్ ఇది అది అనేసి ఇది లేదు. తర్వాత నేను ఎక్కువ బయటకు కూడా తిరగను. ఓకే. సో అప్పుడు ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు అలాగా గుర్తుపట్టడం, మాట్లాడించడం. అంటే టెస్ట్ డ్రైవ్ చేస్తారా, గుర్తుపడతారా లేదా అని? లేదు, అప్పుడు కరోనా టైం కదా, అది మొన్నటి వరకు కూడా సెకండ్ వేవ్ లాంటిది. ఓకే. అయితే మాస్క్లు వేసుకునే ఇది చేస్తాం కదా, ఎక్కువ తిరగను, నాకు అవసరం లేదు. అంటే నేను ఇన్నోసెంట్, ఏమంటారు దాన్ని, ఇంట్రోవర్ట్ ని కదా, ఎక్కువ తిరగను. అయితే అలా తిరిగేటప్పుడు జనాలు మామూలుగా మాట్లాడించడం ఇది అది చేస్తే, ఓహో నేను చేసే వీడియోస్ నేను ఇన్ని రోజులు డబ్బుల కోసమే చేస్తున్నాను అనుకున్నాను, వీళ్ళకి పర్సనల్గా కూడా నచ్చుతున్నాయా వీడియోస్ అని నాకు అప్పుడు అనిపించింది అనమాట. సో అదే టైంలో ఇంకా ఏ కాంటెంట్ అయినా కొంత టైం వరకు నచ్చుతుంది జనాలకి. అవును. కొంతకాలం తర్వాత మనం ఇంకా అప్డేట్ అవ్వాలి, ఇంకా ఏం చేద్దామని చెప్పి అప్పుడు మనది ఎలాగో అరుకే కదా, సో ఈ వీడియోస్ ఒకసారి తీసి చూద్దాం నచ్చుతాయో లేదో అని చెప్పి. ఓకే, అందుకు ఈ డిఫరెన్స్ కనిపించింది. అవును. సో అరకే కదా మనవి, ఒకసారి తీసి చూద్దాము. అప్పటికి కూడా మా ఫ్రెండ్స్ అందరూ అనేవాళ్ళు అరకు బాగుంటది, అరకులో లొకేషన్స్ బాగుంటాయి ఇది అదని. నాకు అంతగా ఏమనిపించేది కాదు. ఎందుకు ఇక్కడే ఉన్నారన్నా? ఇక్కడే ఉంటాను, నా రోజు చూసిన ప్లేస్లే కదా. అంతేలేండి, మీరు టూరిస్ట్ కాదుగా. అదే కదా. సో ఏదైనా కూడా జనాలకి రోజు చూస్తే అది కామన్ గానే ఉంటది, రేర్ గా చూసేటప్పుడే అదేదో వండర్ లా కనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో అలాగే మనం అరకు వీడియోస్ చేసాం, అవి కూడా జనాలకి చాలా బాగా నచ్చాయి. అప్పటి వరకు కూడా నేను ఏదో ఎడ్యుకేషనల్ కాంటెంట్ పెడుతున్నాను కదా, ఇలాంటి వీడియోస్ పెడితే అసలు చూస్తారా చూడరా అని డౌట్ ఉండేది. బట్ ఆ వీడియోస్ పెట్టిన తర్వాత ఈ వీడియోస్ కంటే వాటికి ఇంకా ఎక్కువ పెరిగింది ఎంగేజ్మెంట్. నేచర్ కనెక్టెడ్ పీపుల్ అందరూ వస్తారు కదా, అంటే పర్సనల్ గా కూడా ఇష్టపడుతున్నారు కాంటెంట్ వైజ్ గా కాకుండా అని చెప్పి అప్పుడు ఈ వీడియోస్ కూడా కంటిన్యూ చేశాను. అట్ ప్రెసెంట్ వాటిని రెండింటిని కూడా బ్యాలెన్స్ చేస్తున్నాను. అండ్ నేను కొన్ని వీడియోస్ చూస్తుంటాను, ఈ ట్రైబల్ పీపుల్ ఉంటారు, చిన్న పిల్లలు, వాళ్ళని తీసుకొని ఏదైనా హోటల్స్ కి వెళ్తుంటారు, బయట షాప్స్ కి వెళ్ళి ఏదైనా కొనిస్తుంటారు. అంటే ఆల్రెడీ ఫ్యామిలీలో కొంచెం ఇబ్బందులు ఉన్నాయని తెలుసు, డబ్బులు సేవ్ చేసుకోవాలని ఆలోచన వస్తుంది ఎవరికైనా డబ్బు కోసం ప్రయత్నిస్తున్నారు అన్నప్పుడు. కానీ సర్వీస్ కూడా చాలా ఆలోచన ఎందుకు వచ్చింది? నాకు యూట్యూబ్ ఇన్కమ్ వచ్చినప్పుడు, అంటే ఎక్కువ రావడం స్టార్ట్ అయినప్పటి నుంచేనా, ఇంత 100 వస్తే నేను ఇంట్లో 100 వచ్చాయని చెప్పను. ఓకే. ఒక 90 వస్తుంది అని చెప్పి ఆ 90లో నేను 10 ఉంచుకొని 80 ఇంటికి ఇచ్చేస్తా, మిగిలిన 10 ఉంటది కదా. ఇవి నేను పర్సనల్ గా ఏంటి అంటే, నాకు ఊరు చుట్టుపక్కల కానీ ఎవరైనా మెసేజ్లు చేస్తారు, మా స్కూల్లో ఇప్పుడు ఫెన్సింగ్ లేదు, పిల్లలు రోడ్లు దాటేటప్పుడు ఇబ్బంది పడుతున్నారంటే అలా ఫెన్సింగ్ కట్టించడం. నెక్స్ట్ మా సైడ్ వెళ్తూ ఉంటాను ఊర్లు, వాళ్ళకి 1 రూపీ 2 రూపీస్ ఇస్తేనే ఫుల్ బ్రైట్ అయిపోతారు అనమాట, వాళ్ళ ఫేస్లు బ్రైట్ అయిపోతాయి. అంటే అవి కూడా దొరకడం కష్టం కదా. ఇక్కడ ఉండే మామూలు టౌన్స్ లో ఉండే పిల్లలకి ఒక 100 రూపీస్ ఇచ్చినా పెద్ద పట్టించుకోరు, అంటే రోజు తినేవే వాళ్ళంతా ఖర్చు పెడతారు రోజు. అక్కడ చాలా ఎక్కువ ఖుషి అవుతారు అనమాట. సో అప్పుడు ఊర్లో పిల్లలకి కొనిస్తే నాకు కూడా చాలా సరదాగా అనిపిస్తుంటది. సో అలా ఊర్లో పిల్లలకి కొనియడాలు, ఊర్లో ఎవరికైనా సమస్యలు ఉంటే చిన్న చిన్నవి మనం చేయగలిగేంత దీంట్లో అలా చేస్తాం. ఇది కూడా చూసా, కొంతమంది పిల్లల్ని తీసుకొని ఏదన్నా స్టేకి తీసుకెళ్లి ఆ మంచాల మీద కూర్చోబెట్టడం, ఆ లగ్జరీ స్టేని వాళ్ళకి పరిచయం చేయడము, వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు కూడా చాలా ఆస్పీషియస్ గా ఏదో అద్భుతాన్ని చూసినట్టు ఫీల్ అవుతుంటారు. సో అవి మీకు ఎలా అనిపిస్తుంటాయి? అవి చాలా బాగా అనిపిస్తుంది. నేనేంటి అంటే, నేను అరకులో వీడియోస్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత మా వదిన వాళ్ళ ఊరు వెళ్ళా. ఓకే. మా వదిన వాళ్ళ ఊరు ఇంకా రిమోట్ విలేజ్ అనమాట, చాలా ట్రైబల్ విలేజ్ అది. అక్కడ కనీసం ఫోన్ సిగ్నల్ ఉండదు,
ఊరు మొత్తంలో ఒకరి దగ్గర టీవీ లేదు, ఇక్కడ దగ్గర అక్కడ ఉండే పిల్లలు స్కూల్ లేదు, హాస్పిటల్ లేదు. ఆ? ఇప్పుడు మామూలుగా మనం టౌన్స్లో సిటీస్లో ఉండే పిల్లలు ఈ టామ్ అండ్ జెర్రీ, ఖుషి టీవీలు, కార్టూన్ నెట్వర్క్స్ ఇవన్నీ చూస్తారా? అవును. వాళ్ళకి ఒక టామ్ అండ్ జెర్రీ అంటే ఏంటో తెలీదు, ఏ కార్టూన్ కూడా ఏం తెలీదు. ఓకే, టెక్నాలజీ అక్కడ లేదు ఇంకా. అసలు ఏమి లేదు. ఆ పిల్లలు బతికినప్పటి నుంచి ఇప్పుడు చనిపోయేదాకా ఈ ఆవులు, మేకలు, కొండలు ఇదే వాళ్ళ ప్రపంచం. ఓకే, ఇంకా ఫారెస్ట్ లోకి వెళ్ళి బ్రతకడం. కనీసం వాళ్ళు ఎప్పుడు అరకు వ్యాలీ కూడా వచ్చి చూసింది లేదు. అరే ఇది సో అసలు ఏమీ తెలియదు కదా వీళ్ళకి. పిల్లలందరినీ ఆ. ఇలా వచ్చి ఇక్కడ చూపిద్దాం, కొత్త కొత్త ప్లేసులకి తీసుకువెళ్దాం, వాళ్ళు చాలా హ్యాపీగా వాళ్ళ లైఫ్ లాంగ్ గుర్తుంటే రోజులా మారిపోద్ది కదా అని చెప్పి ఇది చేసి. ఇంకొకటి ఏంటి అంటే అన్న, మా వదిన వాళ్ళని ఒకసారి అడిగా. ఓకే, నేను వైజాగ్ లో తిరిగే ప్లేస్లు, బీచ్ ఇవన్నీ నా ఫోన్ లో ఉండే వీడియోస్ వాళ్ళకి చూపించేవాడిని. చాలా చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అయ్యేవారు. ఓహో అటు సైడ్ ఇలా ఉంటుందా, ఓహో అటు సైడ్ ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటాయా, నువ్వు ఇంత పైన ఉంటావా, ఇది అదని. వదినా మీరు ఇంత ఇదయ్యే బదులు ఒకసారి రావచ్చు కదా, ఇలాగిలాగా తిరిగి వైజాగ్ అంతా తిరిగితే బాగుంటది కదా అంటే వాళ్ళు ఏమన్నారంటే, మా వేషధారణ ఇది అది చూసి నవ్వుతారు జనాలు, మేము చాలాసార్లు అలా వెళ్ళినప్పుడు మమ్మల్ని చూసి నవ్వుకున్న రోజులు కూడా ఉన్నాయి, అందుకే మేము ఇక్కడే ఉండడానికి ఇష్టపడతాం, బయట వచ్చినప్పుడు జనాలకి మేము నచ్చం కదా, ఏం చేస్తాం. అలాంటి ఫీలింగ్ వాళ్ళలో ఉంది. అవును. ఓకే, బట్ ఇక్కడ నేను ఒక కమెంట్ చూస్తా, మీరు ఏదైనా వీడియోస్ పెడుతుంటే రీసెంట్ డేస్ లో కూడా గిరిజనుల లైఫ్ స్టైల్ చూపించండి అని పెడితే నేను కూడా ఒక గిరిజను ఉన్నాయని చెప్తారు. సో ఆ కమెంట్ మీనింగ్ ఏంటి, వాళ్ళకి ఏమర్థం అవ్వాలని పెట్టారు? అంటే నేను ఒక ట్రైబల్ గాయని అని చెప్పుకోవడానికి చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతాను. ఎగ్జాక్ట్లీ. ఏముంది, ఇప్పుడు అందరూ మనుషులే కదన్నా. అవును. ఇప్పుడు మాకేమైనా మిగిలిన వాళ్ళకి 2 చేతులు 2 కాళ్ళు, మాకేమైనా ఒక చెయ్యి ఒక కాళ్ళు ఉంటుందా? మేమంతా ఇదే కదా. అవును. నేను అలా చెప్పుకోవడానికి ప్రౌడ్ గా ఫీల్ అవుతాను తప్ప ఎప్పుడు సిగ్గుపడేది లేదు. ఎగ్జాక్ట్లీ. అండ్ మీరు ఏదైనా వీడియోస్ చేస్తుంటారు, ఇప్పుడు ఎగ్జాంపుల్ మంచి బ్రేక్ త్రూ అంటే చంద్రయాన్ వచ్చింది, బట్ పూర్ రిచ్ వీటి డిఫరెన్సెస్ కూడా చెప్తుంటారు కదా. సో ఇవి చెప్పినప్పుడు మీరు అనుకున్న మెంటాలిటీలో అందరూ రియాక్షన్స్ ఇస్తున్నప్పుడు పాజిటివ్ గా ఎట్లా ఫీల్ అవుతుంటారు? అది యూజువల్ గా అందరూ కామెంట్స్ లో అడుగుతున్నారు, మీరు ఏంటి నెలకి ఎంత వస్తుంది, ఛానల్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, మీ జర్నీ చెప్పండి ఇది అదని. సో ఏదో యూట్యూబ్ లో అది చూస్తే అన్న, నేను ఏదో కొండ మీదకి వెళ్తూ వ్లాగ్ షూట్ చేసుకుంటూ పెట్టేశాను. అది మామూలుగా ఆ పూర్కి మీరు రిచ్ ఆ పూరా అని అడిగినప్పుడు ఏదో అలాగే ఫ్లోలో మాట్లాడేశానా. అదంతా ఇదవుతుందని నాకు తెలియదు. ఎక్కువ మంది ఇన్స్టాగ్రామ్ లో మీమ్స్ పెట్టడం చాలా చాలా ఇది చేశారు. అది నేను అసలు అలా అవుతుందని కూడా అనుకోలే. అండ్ ఎవరన్నా అనేవాళ్ళ, అంటే చిన్న పిల్లోడు ఈ ఏజ్ లో ఏదేదో క్రియేట్ చేస్తున్నాడు, అంత జెన్యూన్ కాదు, ఇట్లాంటి మాటలు వస్తాయి కదా? లేదు లేదు, అవేం రాదు. ఇప్పటి వరకు నేను యూట్యూబ్ పెట్టినప్పటి నుంచి ఫ్యాక్ట్స్ నచ్చలేని వాళ్ళు ఇది ఆల్రెడీ వేరే ఛానల్లో చూసేసామంటారు, నువ్వు రాంగ్ చెప్తున్నావు అంటారు. కానీ పర్సనల్ గా ఫ్యామిలీని తిట్టడం కానీ, నన్ను పర్సనల్ గా అబ్యూస్ చేయడం ఇప్పుడు వచ్చి ఒక్క కామెంట్ కూడా నేను చూడలేదు. సబ్స్క్రైబర్స్ కాదు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు. ఓహో, వాళ్ళకి అంత కొత్తగా కనిపిస్తుంది, డబ్బులు సంపాదిస్తున్నాడు కదా, ఒక చిన్న ఈగో గానీ జెలస్ గానీ పుడుతుంటుంది. పుట్టే ఉంటదేమో, బట్ నా ముందైతే ఎప్పుడు అలాంటి జరగలేదు. ఉంటదేమో అన్నప్పుడు ఆ గాలి మీకు తగిలింటది కదా. అదే ఏమో మరి ఉండొచ్చేమో. నేనైతే ఎప్పుడు పలానోడు నీ గురించి ఇలా అన్నాడు అన్నట్టుగా నేను ఎప్పుడు వినలే. పలానోళ్ళు ఓకే. అండ్ మీ ఫ్యామిలీ సర్కమ్స్టాన్సెస్ లో ఇప్పుడు చాలా లోలో చాలా హై రేంజ్ లో ఉన్నారు, కట్ చేస్తే కింద పడ్డారు, మళ్ళీ మీరే నిలబడ్డారు. అవును. ఇదంతా చూసిన వాళ్ళు, మీతో ముందు ఉండేవాళ్ళు తర్వాత ఉండేవాళ్ళు ఎలా బిహేవ్ చేసేవాళ్ళు? మొదట్లో ఇప్పుడు మా నాన్న వాళ్ళ కొలీగ్స్ వేరే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చెప్పేవారు, ఎందుకు మీ అబ్బాయి బాగా చదువుతాడు కదా, ఇలాంటి వీడియోస్ అవి ఎందుకు చేయిస్తున్నారు, ఎవరినో చూసి ఈ అబ్బాయి కూడా వాళ్ళలాగా అయిపోదాం అనుకుంటున్నాడు, ఎందుకు ఇలాంటివన్నీ, బాగా చదువుకున్నాడు జాబ్ తెచ్చుకుంటే అవుద్ది కదా. ఇది మా అమ్మ వాళ్ళు నన్ను ఎప్పుడు ఫోర్స్ చేసేవారు కాదు, చదువుకో ఇది చెయ్యి అది చెయ్యని, నా ఫ్రీడమ్ ఇచ్చేవారు. ఓకే. కానీ ఎప్పుడైతే ఇలా బయట మనుషులు ఇంటికి వచ్చి రోజు చెప్పేవారో, మా అమ్మాలు కూడా అవును వీళ్ళు నీ గురించి ఇలా అంటున్నారు, ఎందుకు ఇవన్నీ, మనకి చదువుకుంటే అవుతుంది కదా ఇది అని చెప్పేవారు. ఓకే. నేను అవేం పట్టించుకునేవాడిని కాదు. కొన్ని రోజుల తర్వాత మనము గ్రో అయ్యాక ఇంకా వాళ్ళే సైలెంట్ అయిపోయారు. అండ్ మేజర్ గా ఇప్పుడు నాన్న హై చూసావు, లో చూసావు లైఫ్ లో, అమ్మ కూడా నాన్నతో ఉండే సర్వీస్ గానీ, పిల్లల్ని చూసుకునే విధానం గానీ చూస్తున్నావు కదా. ఇప్పుడు నాన్న నుంచి అమ్మ నుంచి ఏమేమి లక్షణాలు నువ్వు నేర్చుకున్నావు? ఏమేమి లక్షణాలు నేర్చుకున్నాను అంటే, నాన్నగారిలాగా ఎవరిని బ్లైండ్ గా ట్రస్ట్ చేయకూడదని. ఓకే. ఎవరిని పడితే వాళ్ళని నమ్మకూడదని. మా నాన్నగారు చేసే ఇదేంటంటే, అంటే ఉన్నది తక్కువ, పనిచేసేది ఎక్కువ జనాలకి. గుణం, కర్ణుడు అలాంటి టైప్ గుణము. అది మంచి వాళ్ళకి ఇస్తే ఒక పర్పస్ ఉంటది, ఎవరికో ఇచ్చేస్తారు, వాళ్ళేమో ఎస్కేప్ అయిపోతారు, వాళ్ళకి ఇచ్చినవన్నీ మాకు చుట్టుకుంటాయి. నెక్స్ట్ ఇప్పుడు మేము మా ట్రైబల్ విలేజెస్ సైడ్ కూడా వెళ్ళినప్పుడు, నేను చెప్పాను కదా ఇంట్రోవర్ట్ ని ఎక్కువ తిరగని,
అయితే ఈ కాంటెంట్ చేయాల్సి వచ్చేటప్పుడు కొత్త కొత్త ఊర్లు తిరగాల్సి ఉంటది. ఉమ్. మాది అరకే గానీ నేను కూడా ఎక్కువ తిరగను. అవునా? మా ఊర్లోనే ఉంటాను. ఎక్కువలే. ఆహా! ఏం తెలీదు నాకు. ఓ. కొత్త కొత్త ఊర్లు తిరగను. ఆ. అయితే ఎప్పుడైతే నేను కొత్త ఊర్లు వెళ్తానో, ఎవరు బాబు నువ్వు అని అంటారు. మాది ఉమ్. పలానా ఊరండి, అరకు వ్యాలీ పక్కన ఇదేదంటే, మీ నాన్నగారి పేరేంటి అంటే, మా నాన్నగారి పేరు చెప్తే ప్రతి ఒక్కరు చాలా పాజిటివ్‌గా రెస్పాండ్ అవుతారు. మీ నాన్న నాకు తెలుసు అంటారు. టీచర్ వల్ల. ఆ! అది ఓకే. ఒక టీచర్‌గా, ఒక పర్సనల్‌గా ఆ. ఏంటి అంటే పలానా ఆయన మంచి ఆయన అని చెప్పి దీనిగా హ్మ్. మే మేమందరం మీ నాన్నగారి దగ్గరే చదువుకున్నాం. ఓ. మేమందరం మీ నాన్న స్టూడెంట్స్ అంటారు. కొంతమంది ఆయన చాలా మంచోడు. ఉమ్. ఇక్కడ స్కూల్‌లో వర్క్ చేసినప్పుడు చాలా బాగుండేవాడు. ఇప్పుడు ఎలా ఉన్నారు? మీ నాన్న బాగున్నారా? ఇది అదని అడుగుతుంటారు. అండ్ అదర్ ఇన్ అమ్మ గురించి. అమ్మ గురించి అమ్మ ఏంటి అంటే మా నాన్నగారికి బాలేనప్పుడు చాలా చాలా కష్టపడ్డారు. ఉమ్. అంటే మా నాన్న అంటే బ్రతకటానికి, చావటానికి ఒక్క క్షణం ఉంటది కదా! ఆ ఒక్క క్షణం మనం చూసుకోకపోతే చనిపోతారు. అలాంటి టైంలో మా అమ్మ అడ్డుగా నిలబడి చాలా సార్లు మా నాన్నని సేవ్ చేయడం. అంటే మా నాన్నగారు అంత బాలేని పరిస్థితి నుంచి ఇప్పుడు ఇంత బాగున్నారంటే దానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ మా అమ్మ. మా అమ్మగారే. ఎగ్జాక్ట్లీ. అంటే ఆ అంత బాగా స్ట్రెంత్ చూసుకోవడం ఇవ్వాల్సింది వల్లే వాళ్ళే. ఇప్పుడు మేము ఈ స్టేజ్‌లో ఉన్నాము. ఓకే. లేదు. మరి సోషల్ మీడియాలో పేరు ఎక్కువ వస్తుంటుంది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు గుర్తుపట్టడం కామన్. హ్మ్. బట్ ఎక్కడెక్కడ నుంచో గుర్తుపట్టి మెసేజ్ చేస్తుంటారు కదా. అవునవును. సో అట్లా మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్స్ ఏంటి? కాంప్లిమెంట్స్ చాలా ఉన్నాయన్న. అంటే మీకు బాగా నచ్చిన కాంప్లిమెంట్ అట్లీస్ట్ ఎన్నో ఉండొచ్చు. ఒక బెస్ట్ వన్ థింగ్. అంటే కొంతమంది ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఓ. అంటే మరీ పెద్ద పెద్ద హీరోలని కాదు గానీ అట్లీస్ట్ ఓకే. అంత క్యారెక్టర్స్ దూరం వెళ్ళారు చేసేవాళ్ళు. కదా. ఆ! ఆ. వాళ్ళు నా వీడియోస్‌ని లైక్ చేస్తారు. ఓకే. కొంతమంది మెసేజ్ చేస్తారు. చేస్తున్నావు ఇది అది అని చెప్పి. నైస్. అరకొస్తే కలుద్దాం అంటారు. ఆ. చాలా బావుంటది. పొలిటీషియన్స్ కూడా కొంతమంది. ఓ. హ్మ్. చాలా దూరం వెళ్ళావు. ఆ! చాలా ఓకే. దూరం. అండ్ ఎక్కువగా బయటికి ఫారెస్ట్‌లోకి వెళ్ళి అక్కడ ఫ్రూట్స్ గానీ, పురుగులు గానీ, లేకుంటే ఆ వాతావరణం ఎట్లుంటాయి అవన్నీ చూపిస్తుంటావు కదా. హ్మ్. సో అవన్నీ మీకు రిస్క్ అనిపిస్తుంటాయా? ఈజీగా వెళ్ళిపోతారా? లేదు అవి అలవాటే కాబట్టి పెద్ద రిస్క్ ఏం అనిపించదు. ఆ ఆ. పురుగు తిన్న వీడియో ఒకటి ఉంటది చూసారా? ఎగ్జాక్ట్లీ చూసా. ఈ అది కంత తవ్వి తీస్తారు అట్టి చెట్టు కింద. ఆ పురుగు తినడం కామన్ మా సైడ్. ఆ. నేను అది తిన్నాను. అది పెద్ద విచిత్రంగా ఏమి అనిపించలే. ఆ. కానీ దాని వీడియోకి ఒక 3.5 మిలియన్ వ్యూస్ వెళ్ళిపోయాయి. అందరూ అదెలా తినేసావు? ఎలా తినేసావు? అంటే ఇందులో ఏముందని నాకు అంటే అనిపించింది. వీళ్ళు అవి తినలా కదా ఎప్పుడు. కానీ కొత్తగా చూసిన వాళ్ళకి అలా అనిపించింది. ఆహా! ఇంత ఓకే. ఆశ్చర్యంగా ఫీల్ అవుతున్నారా అని నాకే అనిపించింది. ఉమ్. కానీ అది మాత్రం రిస్క్ ఏమి అనిపించదు. అది మాకు ఒక కామన్ విషయమే. ఓకే. మరి ఇప్పుడు కాలేజ్‌లో చదువుతున్నావు. ఉమ్. పేరు వచ్చినాక కాలేజ్ కూడా వెళ్తుంటావు కదా. రియాక్షన్ ఏంటి? రియాక్షన్ ఏంటంటే బానే ఉంటది. ఎట్లుంటది? సౌండ్ ఎట్లుంటది చెప్పాలిగా? సౌండ్ అంటే నేను కాలేజ్‌కి ఎప్పుడు చాలా తక్కువ వెళ్తానన్న. ఓకే. ఎంత ఓన్లీ తక్కువ ఎగ్జామ్స్. వెళ్ళినా అని రియాక్షన్ ఉంటది. ఉంటది. ఆ. బానే ఉంటది. అందరూ మాట్లాడిస్తారు. ఏమంటుంటారు? ఎలాంటి మాటలు చెప్పి ప్రైజ్ చేస్తుంటారు? ఎలాంటి మాటలు చెప్పా అంటే అసలు నువ్విలా అంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్‌లో ఐ యామ్ నథింగ్ కదా! హ్మ్. ధ్రువ అసలా నిన్ను ఇలా అవుతావని చాలా తక్కువ అంచనా ఏసాము. నువ్వు క్లాస్‌లో ఎవరితోని మాట్లాడవు. సైలెంట్‌గా ఉంటావు కదా! ఆ. సడెన్‌గా నిన్ను వీడియోస్‌లో చూస్తే నువ్వేనా కాదా? హ్మ్. బయటేమో ఇంత సైలెంట్‌గా ఉంటావు. వీడియోస్‌లో ఏంటి అంత యాక్టివ్‌గా ఉంటావు అంటారు. ఓకే. బయట మాత్రం నేను ఎక్కువ మాట్లాడను కదా! అస్సలు. చాలా సైలెంట్‌గా ఉంటాను. ఓకే. ఆ! అండ్ నీకు బాగా సపోర్ట్ చేసే ఫ్రెండ్స్ ఎవరు? ఫ్రెండ్స్ మా అట్లీస్ట్ నువ్వు ట్రస్ట్ చేసే ఫ్రెండ్స్ మా స్కూల్ ఫ్రెండ్ నవీన్ అని ఒక అబ్బాయి ఉంటాడు. ఓకే. భాస్కర్ అని ఇంకొక అబ్బాయి ఉంటాడు. స్కూల్ వీళ్ళిద్దరు మేట్స్. నాకు స్కూల్ మేట్స్ తప్ప ఇంటర్ ఫ్రెండ్స్, డిగ్రీ ఫ్రెండ్స్ నాకెవ్వరు అటాచ్మెంట్ తక్కువ. లేదు. ఆ. నేను డిగ్రీలో అసలు ఎవరితోని కలవను కూడా. ఓకే. ఒకరిద్దరున్నారు. హ్మ్. వాళ్ళ ఫీల్డ్‌లో వాళ్ళు బానే చదువుతున్నారు. నైస్. నెక్స్ట్ నా పర్సనల్ విషయాలన్నీ షేర్ చేసుకున్నాను మా స్కూల్ మేట్స్‌తోనే. నవీన్‌తో. హ్మ్. ఓకే. అంతే. అండ్ వీళ్ళకి కూడా చిన్నప్పుడు కలిసి తిరిగినాక సడన్ ఇట్లా క్రియేటర్ లాగా చూస్తున్నప్పుడు వీళ్ళు ఏం చెప్తుంటారు? అరే ఇట్లా చేయి, అట్లా చేయి, అలా ఉండు, ఇలా ఉండు ఇట్లా ఇక్కడ చెప్తుంటారా? బేసిక్‌గా ఏంటి అంటే నేను కలిసే అప్పట్లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాం. ఓకే. తనకేంటి అంటే వాళ్ళ తనకున్న సరౌండింగ్స్ వల్ల హ్మ్. తనని చదువుకోమని ఎక్కువ ఫోర్స్ చేశారు. ఆ. తను అందుకే యూట్యూబ్ వదిలేసి చదువుతున్నాడు. ఓకే. నాకంత చదువు మీద అంత ఫోర్స్ చేయలేదు కాబట్టి నేను ఇందులో వచ్చాను అంతే. ఓకే. మరి ఇప్పుడు యూట్యూబ్ రెవెన్యూ స్టార్ట్ అయింది. చేసుకుంటూ వెళ్తున్నారు. మరి లైఫ్‌లో జాబ్ చేయాలని ఆలోచన ఉందా? ఒకప్పుడు ఉండేది. ఆ. ఇప్పటికి కూడా అది చెయ్యు, ఇది చెయ్యు అనేసి అమ్మాలు నాన్నలు కూడా అంటూ ఉంటారు. వాళ్ళు అంటారు. బట్ మీ ఇండిపెండెంట్ డెసిషన్ ఏంటి? నాకైతే జాబ్ చేయాలని లేదు. కంప్లీట్లీ అంటే అలా అని సాటిస్ఫైడ్. చెప్పి మిగిలిన వాళ్ళని అందరూ జాబులు చేయొద్దు, యూట్యూబ్‌లోకి వచ్చేయండి, నాలా డబ్బులు సంపాదించండి అని కాదు. హ్మ్. ఇది ఎన్ని రోజులు ఉంటుందో నాకు కూడా తెలీదు. హ్మ్. ఇప్పుడు నాకు ఒక 11 లాక్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారంటే రేపో మాపో నేను వీడియోస్ మంచివి పెట్టకపోతే ఆ 11 లాక్స్ మర్చిపోతారు కూడా నన్ను. ఖచ్చితంగా. ఈ రోజు బాగున్నాయి బ్రో, వీడియోస్ బాగున్నాయి బ్రో అన్నారు. రేపు ఎవరో నేనెవరో వాళ్ళెవరో. అవును. సో ఇది లైఫ్ లాంగ్ ఉంటుందని నేను ఎప్పుడు నమ్మను. ఓకే. సో ఎప్పటికప్పుడు మనం అప్డేట్ అవుతూ ఉండాలి. నేను ఏదైనా కూడా యూట్యూబ్‌లోనే చేస్తా. హ్మ్.
కానీ నేను ఒకవేళ ఫెయిల్ అయినా కూడా మళ్ళీ కొత్త కొత్త కంటెంట్తో ముందుకు రావడానికే చూస్తాను తప్ప దీన్ని వదిలే ఇదిలే అయితే లేదు. అంతేలేండి, అంటే 18K మీరు ఇంత దూరం ఆలోచించారు, ఉమ్. మరి ఇప్పుడు ఇంకా ఆలోచనలు ఎక్కువ పెరిగి ఉంటాయి, మాకు తెలియని రహస్యాలు కూడా ఉంటాయి, కొంచెం టిప్స్ ఇవ్వచ్చుగా. టిప్స్ ఏమి ఉంటాయన్న? కన్సిస్టెన్సీ. ఓకే, ఏ టైప్ ఆఫ్ కంటెంట్ చేయాలని ఉంది మీకు ఫ్యూచర్లో? ఫ్యూచర్లో ఏంటి అంటే మన అరకు వ్యాలీ, మన ఏజెన్సీ ప్రాంతంలో ఓకే, మన గిరిజనులు ఆ. చాలా చాలా కష్టాలు పడుతున్నారు. అవి వీడియోస్ ద్వారా బయట ప్రపంచానికి తెలియజేద్దామంటే ఇప్పుడు మీరు కష్టపడుతున్నారన్న, ఓకే, మీ ముందు ఇలాగ కెమెరా పెట్టి దాదా నువ్వు ఎంత కష్టపడుతున్నావు వీడియో తీ అంటే అది ఒక ఇది ఉండదు కదా, అది ఆర్టిఫిషియల్ లాగా అనిపిస్తుంది. పైగా వాళ్ళని మనం ఏదో కించపరిచినట్టు వాళ్ళని తక్కువగా చూస్తున్నట్టు ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో ఇలా ప్రజలు పడుతున్న బాధల్ని బయట కెమెరాలో నేను కరెక్ట్ గా తీయలేకపోతున్నా. సో అందుకే వీళ్ళు ఎలాంటి సమస్యలు సాల్వ్ ఇదవుతున్నారు, ఫేస్ చేస్తున్నారు. ఇక్కడ ఈ స్మగ్లింగ్ ఇలాంటివి, పొలిటీషియన్స్ పరంగా ఓకే, వీళ్ళు ఎలా దోచుకుంటున్నారు, హిడెన్ ఫ్యాక్ట్స్, ఇక్కడ ఉండే లోపల ఏం జరుగుతుంది రియాలిటీ అని చెప్పి వాటన్నింటిని ఇప్పుడు యూట్యూబ్ షార్ట్స్ ఉంటాయి కదా, పార్ట్ 1 పార్ట్ 2 సిరీస్ ఇలా తీస్తూ ఉంటారు. ఓకే, అలాగే నేను నెక్స్ట్ జనవరికి తీద్దామని అనుకుంటున్నా. మరేంటి సేఫేనా? అంటే మనకు కొన్నిసార్లు కొంతమందిని టచ్ చేయకూడదు అన్నట్లు అంటారు కదా, బట్ మీరు ఎంత వరకు అది సెక్యూర్ జోన్ అనుకుంటారు? అవి వెళ్ళాల్సినంత లిమిట్ వరకు వెళ్తాము, మరి ఎక్కువ ఇది చేయము. ఓకే, అట్లీస్ట్ చిన్న అట్లా గ్లిచ్ వెళ్ళిపోతాం. ఓకే, మొన్న కూడా ఒక వీడియో చేసామన్నా, మా ఊర్లో మేకలు చనిపోయాయని. ఎగ్జాక్ట్లీ, అది వర్షం కారణంగా వెదర్ బాగాలేదు, మేకలు రోడ్లు కూడా బాగాలేవని చెప్పాను. అవునవును. ఆ పొలిటీషియన్స్ ఏంటి లాస్ట్ 20 years నుంచి ఆ రోడ్లు బాగాలేవు. 20 years నుంచి అంటే మీరు పుట్టినప్పటి నుంచి? నేను పుట్టక ముందు నుంచి కూడా. మీరు గ్రో అయినప్పుడు సొసైటీ కూడా గ్రో అవ్వాలి కదా. ఇప్పుడు టౌన్స్ లో సిటీస్ లో ఈ రోజు చూస్తే ఖాళీ ఉంటుంది, రేపు చూస్తే అక్కడ ఏదో బిల్డింగ్ లేచిపోయి ఉంటుంది. అలాంటిది నేను పుట్టక ముందు నుంచి ఉన్న రోడ్డు అది ఇప్పటికీ దారుణంగా తయారవుతూ వస్తుంది తప్ప అక్కడ రోడ్లు ఎవరు వేయట్లే. ఓకే, ఇప్పుడు ఏ పొలిటీషియన్ అని నిందిస్తాము? ఇప్పుడు రూలింగ్ లో ఉన్న వల్ల, బిఫోర్ ఉన్న వల్ల, బిఫోర్ ఉన్న వల్ల, అలా పాస్ట్ నుంచి ఉన్న వాళ్ళందరూ అక్కడ ఏం పట్టించుకోవట్లే. ఎలక్షన్స్కి వస్తారు, ఇది చేసుకొని వెళ్ళిపోతారు. ఆ రోడ్లు బాగాలేదని చెప్తే నాకు ఇన్స్టాగ్రామ్ లో వీడియో పెడితే 1 dayలోనే 2 million+ వచ్చే వ్యూస్. ఇక్కడ నుంచి ఎవరెవరో కాల్స్, నాకు కాల్స్ చేసి వీడియో తీసే అసలు మీదే ఊరు, ఇలాగ తమ్ముడు మంచిది కాదు, నువ్వు తప్పు చేస్తున్నావు, వీడియోలు చేసుకో, ఇలాంటి చేయకు, ఇవేందుకు నీకు ఇది అదని చెప్పి. ఓకే, ఆ వీడియో అర్చైవ్ అని ఉంటుంది కదా ఆప్షన్, ప్రైవేట్ లో పెట్టారు. ఓకే, డిలీట్ చేయలే, ప్రైవేట్ లో పెట్టేశాను. తర్వాత నాకు అనిపించింది ఎందుకులే ఇలాంటివన్నీ మనకి, సడన్ గా మనం బండి మీద వెళ్తున్నాము, ఎవడో వచ్చి కిడ్నాప్ చేసేస్తే పరిస్థితి ఏంటి, సో ఎవడైనా ఏదైనా చేస్తాడేమో అని చెప్పి నాకు భయం అయితే ఉంది. ఓకే, సో దాన్ని అచీవ్ చేశాను. మళ్ళీ కొన్ని డేస్ క్రితం అది మళ్ళీ పబ్లిక్ చేశాను అనమాట. మళ్ళీ అప్పుడేమలేదు, ఇంకా అప్పుడు మనది చిన్నది కదా, ఏంటి నెట్వర్క్ లాంటిది, ఛానల్ చిన్నది, పవర్ చిన్నది. ఇప్పుడు అంటే మనకు కొంచెం తెలిసిన వాళ్ళు ఉన్నారు, గవర్నమెంట్ నుంచి ఎంతో మంది నాకు ఇండైరెక్ట్ గా చాలా మంది ఆ పోస్టులు, పెద్ద పెద్ద పోస్టులు వాళ్ళే నీ వెనక మేము ఉన్నాము ఇది అది అని అంటూ ఉంటారు. సో ఇప్పుడైతే ధైర్యంగానే ఉంది. బట్ నీ లైఫ్ లో నేను గమనించిన దాంట్లో నువ్వు ఎక్కువగా నమ్ముకున్నావు, నీ ఆలోచనలు ఎక్కువగా పర్ఫెక్ట్ గా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చావు. సో ఎప్పుడన్నా ఆలోచించావా నేను ఇంత బాగా మారడానికి కారణం ఏంటి అని? ఇంత బాగా మారడానికి కారణం అంటే మా ఫ్యామిలీలో జరిగిన సిచ్యువేషన్స్ అన్న. ఓకే, పాస్ట్ నుంచి నేను ఎంత దరిద్రమైన ఇది ఫేస్ చేశానో అదే నాకు కసి. అంటే అది అంటారు కదా, చెడెంచి కీడెంచి మేలేంచమని. సో ఫస్ట్ మీరు అది చూసి తర్వాత ఇది చూసినందుకు మీకు లైఫ్ మీద ఒక ఒపీనియన్ వచ్చింది అనుకుంటున్నా. చాలా చాలా ఏదైతే ఏం కానీ డబ్బులు సంపాదించాలన్న కోరిక అయితే పిచ్చ కోరిక ఉంది. ఓకే, ఇప్పుడు ఒక సర్టైన్ అమౌంట్ వచ్చాక మా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ తీరుతాయి, కానీ మా ఊర్ల సైడ్ వాళ్ళే ఇదేంటి వాళ్ళు అలానే ఉండిపోతున్నారు కదా, వాళ్ళని కూడా బాగు చేయాలన్న ఇది ఆలోచన అయితే ఉంది. అంటే కుటుంబం వరకు కాకుండా సమాజం కూడా డెవలప్ అవ్వాలనే మెంటాలిటీలో ఉన్నావు. నిజంగా అసలు చాలా డిఫరెంట్ థాట్స్ ఇవన్నీ. ఓకే, అండ్ నీ లైఫ్ లో ఎక్కువ చూసిన అంటే బాగా టీయర్స్ వచ్చిన పెయిన్ఫుల్ మూమెంట్ ఏంటి? మా వదిన వాళ్ళ ఊర్లో రోడ్ లేదన్న. ఓకే, రోడ్ లేకపోతే పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, వాళ్ళ కాళ్ళు చూస్తే మొత్తం తొక్కలు ఊడిపోయి ఉంటాయి. అడవి మార్గాన స్కూల్కి వెళ్ళాలి, 2.5 km నడుచుకొని రోజు. ఇటు నుంచి 2.5, అటు నుంచి 2.5, రోజు 4 kilometers, రోజు 5 km నడాలి. వాళ్ళకి సరైన దుస్తులు లేవు, సరైన చెప్పులు లేవు, ఏమీ లేవు. అయితే ఇప్పుడు చాలా మంది బయట, నేను ఎస్టీ కదా, మీకేంట్రా ఎస్టీలు, మీకున్న అవకాశాన్ని వాడుకోరు, మీకు ఇంత రిజర్వేషన్, ఇంత శాతం రిజర్వేషన్, మీరు జస్ట్ ఇన్ని మార్కులు తెచ్చుకుంటే చాలు పాస్ అయిపోతావు, మాకేంట్రా బాబు 100 మార్కులు వచ్చినా మమ్మల్ని సెలెక్ట్ చేయరు, మీరు ఎస్టీలు ప్రతి దాంట్లో దూరిపోతున్నారు, ఇదే అంటారు. ఇక్కడ మా వదిన వాళ్ళ ఊర్లో పిల్లలకి చదువుకోవడానికి స్కూల్ లేదు,
ఏదైనా ఇప్పుడు ఆ అడవి మార్గాన్ని వెళ్ళేటప్పుడు ఏదో ఆవో ఎద్దో వచ్చి పొడిచేస్తే, పామో తేలు లాంటివి కాటేస్తే ఆ అడవి మధ్యలో ఎవరు కాపాడతారు వాళ్ళని? ఎగ్జాక్ట్లీ. అలా జరిగాయి చాలా ఇన్సిడెంట్లు కూడా. ఓ ఎంతమంది చనిపోయారు? మా ఒక అక్క పడుకొని ఉన్నప్పుడు అర్ధరాత్రి పామొచ్చి కాటేసింది. ఇప్పుడు అక్కడ మెడికల్ ఫెసిలిటీస్ ఏం లేవు. ఓకే. అంబులెన్స్లు కూడా రోడ్డు మీదకి రావు. వాళ్ళ భర్త ఆవిడని ఎత్తుకొని వెళ్తూ ఉంటే దారి మధ్యలో చనిపోయింది. అలాంటి ఇన్సిడెంట్లు జరిగాక పిల్లల్ని కూడా స్కూల్కి పంపించడం మానేశారు. ఇక్కడ పిల్లలకి స్కూల్ లేనప్పుడు, వాళ్ళని సరిగ్గా చదివించలేనప్పుడు చిన్నప్పుడే, వాళ్ళు పెద్ద అయ్యాక ఎలా జాబులు సంపాదిస్తారు? వాళ్ళకి అసలు ఏం తెలుస్తుంది లోక జ్ఞానం? అదే కదా. ఇప్పుడు ఇంత శాతం రిజర్వేషన్ ఇస్తున్నామంటే ఇచ్చి దానికి ఉపయోగం ఏముంది? అన్ని కూడా ఇవ్వాలి కదా, బేసిక్ నీడ్స్ లేకుండా ఎట్లయితది? ఇప్పుడు అలా అని చెప్పి గవర్నమెంట్ మా ఆదివాసుల్ని తక్కువ చేస్తుందా అంటే అది కూడా కాదన్న. గవర్నమెంట్ ఇస్తుంది, మధ్యలో పోతుంది. ఇప్పుడు కొన్ని ఊర్లలో పెద్ద పెద్ద డిజిటల్ క్లాస్ రూమ్స్ అని, పెద్ద పెద్ద బిల్డింగ్లని, ఇంగ్లీష్ మీడియం అని చెప్పి చాలా చేస్తున్నారు. కానీ ఆ ఊర్లో ఉండే పీపుల్ దాన్ని సరిగా సద్వినియోగం చేసుకోవట్లా. చిన్న తనం నుంచే అబ్బాయిలైనా అమ్మాయిలైనా బీడీలు, గంజాయిలు, సిగరెట్లు, మందు వీటికి బానిసలు అయిపోతున్నారు. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని చెప్పట్లా, భయం నేర్పించట్లా. వీళ్ళందరూ 10th క్లాస్ అవ్వకముందే పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. 10th చేపిస్తున్నారు. వెళ్ళడం, ఏదో ఒక అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చేయడం, లేపుకొని వచ్చేయడం, పెళ్లి చేసేయండి అనడం. పెళ్లి చేసకపోతే వాళ్ళ అమ్మ నాన్నల్ని కొట్టేంత మృగాల్లా తయారవుతున్నారు కొన్ని ఊర్లలో. అందరూ కాదు, కొన్ని ఊర్లలో. కొంతమంది పరిస్థితి, గవర్నమెంట్ వీళ్ళకి అమ్మఒడి అని, జగనన్న విద్యా దీవెన అని ఏవేవో పథకాలు ఇస్తుంటే వాళ్ళేమో సద్వినియోగం చేసుకోవట్లే. ఇలాంటి పిల్లలకి మాత్రం ఏమీ ఉండట్లే. ఓకే. ఇక్కడ గవర్నమెంట్ది తప్ప, ఎవరిది తప్ప అంటే నాకే ఒక ఆన్సర్ లేదు. అది కరెక్టే కదా, అంటే మేము ఇచ్చాము మీరు యూజ్ చేయలేదు, కానీ వాళ్ళ ఆ వాతావరణంలో పెరగడం కూడా తప్పే కదా. అదే కదా. అందుకే ఇంకా ఎవరిది తప్ప నాకు తెలీదు, జస్ట్ అలా తెలుసుకున్నా, అలా ఉందంటే పరిస్థితి. కానీ ఆ రోజు ఆమెని, అంటే భర్త తన భార్యను కాపాడుకోవడానికి ఆ ఫారెస్ట్ లో తీసుకొని ఉరుకుతుంటాడు కదా పాము కాటేసినప్పుడు, అట్లీస్ట్ అది దానికి రియాక్షన్ ఏమొచ్చింది? అది చాలా విన్నప్పుడే నాకు చాలా బాధ కలిగింది. ఆ రోడ్లు ఎప్పుడు బాగా అవుతాయో అని నేను కూడా ఎదురు చూస్తున్నాను. ఓకే. ఎప్పుడు బాగా చేస్తారు? ఏ వయసు పిల్లలు వెళ్తుంటారు స్కూల్కి? ఏ వయసు నుంచి వెళ్తుంటారు? ఏ వయసుకి అంటే అంతే అన్న, ఎప్పుడు బయట మనం పిల్లల్ని ఎలా చూస్తామో వాళ్ళే వెళ్తారు. ఇప్పుడు ఇంకొకటి లాజిక్ ఏంటంటే, చిన్నపిల్లలు ఇప్పుడు మన టౌన్స్ లో, సిటీస్ లో ఉండే పిల్లలు, వాళ్ళకి నీట్ గా యూనిఫామ్ కొనిచ్చి, నీట్ గా రెడీ చేయించి స్కూల్లోని, బస్సుల్లోని డ్రాప్ చేస్తూ ఉంటారు, కార్లలో. అలాంటి పిల్లలే నేను స్కూల్కి వెళ్ళను అంటూ ఉంటారు. అలాంటిది ఇక్కడ పిల్లలకి ఒక స్కూల్ లేదు, 2-3 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాలి. వీళ్ళకి ఎలాంటి మోటివేషన్ వస్తుంది అసలు చదువుకోవాలి, గొప్ప వాళ్ళు అవ్వాలని? రాదు కదా. వాళ్ళకి చిన్నతనంలోనే చనిపోద్ది అలాంటి ఆశలు. వాళ్ళ అమ్మాలు చదువుకున్న వాళ్ళు కాదు, వాళ్ళ అమ్మాలు కూడా చదువుకోండి, మీరు ఇలా అవుతారు అలా అవుతారని చెప్పేవాళ్ళు లేరు. సో ఇంక అంతే, పిల్లలు ఇంక చదువుకోకుండా అలా ఉండిపోతున్నారు. వాళ్ళు ఒక టీనేజ్, నా అంత ఏజ్ వచ్చినప్పటికీ పక్క స్టేట్లకి కూలి పనులకి వెళ్ళిపోతున్నారు. అంతే, ఇంకా పెళ్లి చేసుకోవడం, మళ్ళీ ఊరు వచ్చేయడం, అక్కడ వ్యవసాయం చేసుకోవడం. ఎంతసేపు ఉన్నా ఒక స్లేవ్ లా ఉంటున్నారు కదా. అంతే, ఒకరు చెప్తే చేసుకోవాలి, వాళ్ళు ఎంతో ఇంత సార్లే చాలే ఇక్కడికి, ఎందుకు మనకి ఎక్కువ అన్నట్లు. అవును, నిజంగా అసలు ఇది ఘోరం అవుతుంది కదా. ఇంకొకటి ఏంటన్నా, మనం పండించిన పంటలు ఇవి అవి ఉంటాయి కదా. అవును. ఇప్పుడు బయట నుంచి మనుషులు వస్తారు, మధ్యలో దళారులో బ్రోకర్స్ ఉంటారులేండి. ఇక్కడ నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఏంటంటే, మా వదిన వాళ్ళకి ఒక మామిడికాయల తోట ఉంది, బంగినపల్లి మామిడికాయల తోట. అందులో ఇన్ని ఉంటాయి మామిడికాయలు, అవి 300కి అడిగారంట. ఒక మామిడికాయ 1 రూపీ కూడా కాస్ట్ పట్టదు. అది బయట కేజీ 500, 200, మహా అంటే 300 అని అమ్ముతారు. అమ్మిన వాళ్ళు కూడా ఉన్నారు మా ఊర్ల సైడ్. అలా 300కి వాళ్ళకి ఒక 200, 300 ఉంటే నెల ఖర్చులు అన్న. అవి నెల ఖర్చులు 300? అలా ఉంటది. నిజంగా మీలాంటి వాళ్ళు ప్రతి ఇంటికి వెళ్ళి కొంచెం ఎక్స్ప్లోర్ చేయాలి. అవును, అంటే అవేర్నెస్ రాకుంటే ఇది ఇట్లానే మిగిలిపోతుంది. అంటే చూసావు కదా, ఇప్పుడు నువ్వు ఒక వాచ్ పెట్టుకున్నావు, ఒక మంచి షర్ట్ వేసుకున్నావు, షూస్ వేసుకుంటున్నావు, ఇదంతా నీకు ఎలా వచ్చింది? నువ్వు తెలుసుకున్నావు కాబట్టే కదా. ఇట్లా ఉండడం వల్ల కూడా ఏమొస్తుంది, బయట ఎలా సమాజం ఎంతవరకు వెళ్ళింది. అవును, ఇందాక కూడా మీరు అన్నారు కదా, చెప్పండి, పిల్లలకి మీరు మీ సంపాదనలో ఇస్తున్నారు ఇదని. అవును, నాకు వచ్చిన దాంట్లో పిల్లలకి ఖర్చు పెట్టేది చాలా తక్కువ, కానీ అది వాళ్ళకి చాలా చాలా ఎక్కువ. అవును, చెప్పారు మీరు. అదనమాట, ఒక 500 ఒక ఇంటికి ఇచ్చామంటే వాళ్ళకి నెల రోజులు సరిపోతాయి. అదే 500 మీకు ఇస్తే, మీకని కాదు ఎవరికి ఇచ్చినా 1 డేలోనే ఫినిష్ అయిపోతుంది. ఓలా బుక్ చేసుకుంటేనే 200 అవుతుంది మినిమం, అయిపోయి రిటర్న్ రావడానికి 200 కంప్లీట్. బట్ ఒక డబ్బును అంత ఇంపార్టెన్స్ గా చూసుకునే వీళ్ళకి ఇంకా కొంచెం తెలిస్తే ఇంకా బాగా ఎదుగుతారు. అవునన్నా, చాలా చెయ్యాలి, చిన్న పిల్లలకి తెలియచేయాలి. అండ్ మీ ఫాదర్ స్టార్టింగ్ లో, అంటే ఆయన హాస్పిటల్ అయినప్పుడు చాలా ప్రాపర్టీస్ కూడా ఇవన్నీ పెట్టేశారన్నారు కదా, సో అవి ఈ రోజు ఎంత రేట్కి వచ్చాయి? ఈ రోజుకి అప్పట్లో మా ఇల్లు చాలా
సొంత ఇల్లు. ఆ, నేను అప్పుడు చాలా చిన్నపిల్లోడు అనమాట. ఆ, చాలా ఇష్టపడి ప్రేమతో కట్టించుకున్న ఇల్లు. ఆ. రోడ్డు పక్కనే, దాన్ని ఏమంటారు, రోడ్డు పక్కన ఉండే వాటిని అవుట్స్కట్స్ లాంటివి ఏమంటారు, అయ్యో. రోడ్ పాయింట్ ఏరియా. ఓకే ఓకే, చెప్పండి పాయింట్ చెప్పండి. ఏరియా. రోడ్ సైడ్ అంటారు. రోడ్డు పక్కన ఉండే వాటికి వాల్యూ ఎక్కువ ఉంటది కదా. అవును, రోడ్ మీద ఉంటే ఎక్కువ ఉంటుంది, అంటే ట్రాఫిక్ ఉండదు, తొందర రావచ్చు అని. అంటే అప్పట్లో మేము కష్టపడి కట్టించుకున్న ఇల్లు మా నాన్నకి హెల్త్ బాగలేనప్పుడు 6.5 లక్షలకి అలా అమ్మేశాం. ఓకే. అక్కడ కొన్నవాడు కూడా పెద్ద ఫ్రాడ్ గాడే. ఓ, మన దగ్గర కొని ఎక్కువ రేట్లకి పక్కన అమ్ముకుంటారు కదా, అలాంటి వాళ్ళు అనమాట. ఇప్పుడు ఎంత వాల్యూ? ఈ ఇంటికి అంత సీన్ లేదండి, ఈ ఇల్లుకి ఇదిగో ఇది బాలేదు, వాస్తు బాలేదు, ఇది బాలేదు, అది బాలేదు అని చెప్పి చాలా తక్కువ రేటుకి కొనించేసుకొని అప్పుడు అవతల వాడికి ఎంత అమ్ముకున్నాడో తెలియదు కానీ అక్కడ ఇప్పుడు ల్యాండే 50 నుంచి 1 కోటి మధ్యలో ఉంటది. ఒక ల్యాండే, ఇల్లు కాకుండా. మేము అమ్మింది 6.5 లక్షలకి. ఒక అవసరం మనిషిని ఎంత వరకైనా తీసుకెళ్తుంది. అంతే అన్న. అదే మన అవసరం వేరే వాళ్ళకి మంచి అవకాశంగా మారుతుంది. ఎగ్జాక్ట్లీ. చాలా ఉన్నాయి భయ్య ఇక్కడ. ఏదో మనం చూసి బాగున్నారులే, ఏదో టూరిజం డెవలప్ అయిందిలే అని వచ్చి తిరిగి వెళ్తుంటారు కానీ ఈ టూరిజం కాకుండా వాళ్ళ ఇళ్ళకెళ్ళి పంపించాలి. ఆ సందులలో వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారు, ఏ ఇంట్లో ఎలాంటి ఫుడ్ తింటున్నారు, వాళ్ళు తిన్న ఫుడ్ ని ఎట్లా ఎత్తి పెట్టుకుంటున్నారు. ఇప్పుడు నేను మొన్న ఒక వీడియో చేద్దామని ఊర్లో పిల్లల దగ్గరికి వెళ్ళా. ఊర్లో పిల్లలు మొత్తం 23 మంది. మీరు చెప్తే నమ్ముతారో లేదో, వీడియో చేద్దామని పిల్లల దగ్గరికి వెళ్ళి ఇంటిమేషన్ ఇవ్వడానికి, వాళ్ళని డేట్కి వీడియో చేస్తాను, ఉండండి, రెడీగా ఉండండి. ఊరు మొత్తం పిల్లలందరికీ జ్వరాలే, ఇలాగా పడుకుని పోయి పేషెంట్లు ఉంటారు కదా, అలా ఉందన్నమాట వాళ్ళ పరిస్థితి. ఎందుకు? సీజనల్ జ్వరాలు. ఓకే. మెడిసిన్ అది ఇచ్చేవారు కూడా లేరు కదా అక్కడ ఎవరు. అవును, అంతే, ఆ జ్వరాలు తగినంతకాలం అలా ఉండడమే. బట్ మీరు చాలా వీక్ గా రియల్ ఫ్యాక్ట్స్ లో ఇవి తీసుకొని రావాలి. ఇవి తీసుకొచ్చినప్పుడు ఇక్కడ అవి అట్లీస్ట్ ఒక్క ఇంట్లో మంచి జరిగినా అది మీతోనే ఉంటుంది కదా. అవునవును. కానీ ఎప్పుడన్నా మీ లైఫ్ ని మీరు రివైండ్ చేసుకుంటే, అన్నం తినడానికి డబ్బులు లేక ఊరికే సైకిల్ వేసుకొని స్కూల్ చుట్టూ తిరిగి వచ్చి లంచ్ బ్రేక్ అయిపోయాక కూర్చున్న మీరు ఈరోజు 10 మందికి అన్నం పెడుతున్నారు, ఇంట్లో అమ్మ నాన్నను కూడా బాగా చూసుకుంటున్నారు. 21 ఏజ్ కి టు బి హానెస్ట్ నేను కూడా ఇంట్లో ఊరికే కూర్చున్నాను. బట్ ఈ ఏజ్ లో ఇంత మెచ్యూరిటీతో ఇంత ఫార్వర్డ్ స్టెప్ తీసుకున్నారు కదా. మీ లైఫ్ ని మీరు రివైండ్ చేసుకున్నప్పుడు ఎలా ఫీల్ అవుతారు? ఇంకా చాలా చేయాలని అనుకుంటున్నాను. సాటిస్ఫై కాలేదు ఇంకా? అసలు ఏమీ లేదు. ఎంతవరకు సాటిస్ఫై అయ్యావు అసలు? ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయ్యాం కదా. ఓకే, ఇప్పుడే స్టార్ట్ అయ్యాం. ఒక 25, 26, ప్రెసెంట్ నాది 20 కదా. ఒక 25, 26 వచ్చేసరికల్లా మన అరకులో, మన అరకు చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికి ఏంటి ఏ కష్టము ప్రాబ్లము లేకుండా మన సైడ్ నుంచి ఏదైనా చేయాలని. నైస్. సో మీరు ఇదే మోటివేషన్ తో తప్పకుండా ముందరికి వెళ్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాము. అండ్ ఓవరాల్ గా మిమ్మల్ని సపోర్ట్ చేసే వాళ్ళకి కానీ, మిమ్మల్ని ఈ స్టేజ్ వరకు తెచ్చిన ప్రతి ఒక్క వ్యక్తికి కానీ ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? సో మన ఛానల్ని చూస్తూ జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసమే చూస్తున్నారు అని అనుకున్నాను తప్ప, ఇలా పర్సనల్గా కూడా మనల్ని ఇష్టపడతారు, ఎక్కడైనా బయట కనిపించినప్పుడు విష్ చేస్తారు, సరదాగా మాట్లాడిస్తారని నేను ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయలే. సో కానీ నేను ఇవన్నీ కోరుకోకుండా వచ్చిన ఇదనమాట ఈ ప్రేమ అంతా కూడా. సో మన ఆడియన్స్ అందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఫ్యూచర్లో కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు గాను చాలా చాలా వాల్యూ ఉండే కాంటెంట్ని 2025లో తీసుకొద్దాం అనుకుంటున్నా. అండ్ మీకే ఒక ప్రామిస్ చేద్దాం అనుకుంటున్నా. అంటే నేనేదో ఓవర్ కాన్ఫిడెన్స్ అని కాదు, నేను హార్డ్ వర్క్ చేయగలను అని నా నమ్మకం. ఇప్పుడు మనకి 1 మిలియన్ ఉన్నారు కదా, ఈ 2025 ఎండ్ అయ్యేసరికల్లా 5 to 10 మధ్యలో ఉంటారని అనుకుంటున్నా. ఎగ్జాక్ట్లీ. మీరు ఎఫర్ట్స్ పెట్టండి, హార్డ్ వర్క్ ఎప్పుడు రీపే చేస్తుంది. ఏదో 1 night స్టార్ కాదు ఇది, ఎన్నో చూసి ఈ స్టేజ్ వరకు వచ్చారు. సో వి విల్ బి మోర్ హ్యాపీ. నేను కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటా, 10 మందితో చేపిస్తా. సో దానిలో మీరేం ఆలోచించకండి, జెన్యూన్ కంటెంట్ కావాలి ప్రజలకి. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. సో చూసారు కదండి, అరక్ ట్రైబల్ కల్చరే కాకుండా వ్యక్తిగతంగా తన మెంటాలిటీ ఎలా ఉంటుంది, ఎందుకు ఈ ఫ్యాక్ట్స్ వీడియోస్ చేసేవాడు, అండ్ మరోపక్క తను ఎలాంటి సర్కమ్స్టెన్సెస్ చూసి ఈరోజు ఈ స్టేజ్ వరకు వచ్చారో ప్రతి ఒక్క విషయం కూడా ఈ ఇంటర్వ్యూలో ధ్రువ్ చెప్పిన మాటలు విన్నాక మీకు ఏమర్థమైందో మీ హానెస్ట్ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సపోర్ట్ ట్రైబల్ పీపుల్. అండ్ మరోపక్క ఇలాంటి వ్యక్తిని కూడా మనం సపోర్ట్ చేస్తేనే సొసైటీలో మేజర్ డిఫరెన్స్ అనేది మనం చూపించగలుగుతాము. అండ్ అలాగే మా యూట్యూబ్ ఛానల్ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.